థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు. మేము పరిశుద్ధాత్మ యొక్క ఫలములలో ప్రభా ఆత్మ ఫలములు ఫలిస్తూ తండ్రి నీ కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడినట్లుగా మా ఆధ్యాత్మిక జీవితం అత్యధికంగా అభివృద్ధి చెందినట్లుగా ఈ క్షణం ప్రభావ మమ్మల్ని ప్రత్యేకంగా దీవించమని వేడుకొచ్చున్నాం. మా ఆత్మలకు సరిపోయేంత ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలని మా ఆత్మలను నింపి ప్రభా నీ వాక్య సత్యానికి సంపూర్ణంగా లోబడేటువంటి వినయం విధేయత కలిగిన మరియు తగ్గింపు కలిగినటువంటి మనసును మాకు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనం గత 13 వారాలుగా గత 13 వారాలుగా మనం 7 ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఒక మానవుని జీవితంలో 7 అత్యంత ప్రధానమైనటువంటి విభాగాలను మనం ధ్యానించాం కదా. ఒక మానవుని యొక్క ఒక మిషన్ నడవాలంటే దానికి కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా. ఆ క్రమంగా నడవాలి. ఒక బస్సు నడవాలన్నా, ఒక ట్రైన్ నడవాలన్నా దానికి కొన్ని విభాగాలు ఉంటాయి. ఇంజన్ సంబంధించింది కావచ్చు కదా, ఇతరత్ర విషయాలకు సంబంధించిన గేర్ బాక్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా. సో అలాగే ఒక మానవుని జీవితం అత్యద్భుతమైనటువంటి రీతిలో నడవాలి అని అంటే ఈ 7 ఫంక్షన్స్, ఈ 7 కార్యాత్మక విభాగాలు లేదా క్రియాత్మక విభాగాలు చాలా ప్రధానమైనవని మనం చూశాం. మొట్టమొదటిది స్పిరిచువల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్, ఆధ్యాత్మిక క్రియాత్మక విభాగం. సో దీనిలో ఏముంటది అంటే రిలేషన్షిప్ విత్ గాడ్ గురించి నేర్చుకున్నాం కదా. ఆధ్యాత్మిక విభాగం అంటే ఆధ్యాత్మిక విభాగంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏదన్నా ఉంది అని అంటే అది దేవునితో సంబంధం. రెండోది రేషనల్ ఏరియా ఫంక్షనింగ్. రేషనల్ అంటే ఆలోచన క్రియాత్మక విభాగం, ఆలోచన విభాగం, థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్. మనం ఏం ఆలోచిస్తున్నాం క్రైస్తవులంగా, ఒక మానవునికి ఏం ఆలోచిస్తున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చి, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. సో చాలా మంది ఆలోచనలోనే అవగాహన రాహిత్యం ఉంది, ఆలోచనలోనే తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. తప్పుడు ఆలోచన ఉంటే తప్పుడు అర్థమే తీసుకుంటాం, అవునా? తప్పుడు అండర్స్టాండింగే ఉంటుంది. మనం సరైనటువంటి ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకుంటే సరైనటువంటి అండర్స్టాండింగ్ మనకు ఉంటుంది. మూడోది వొల్యూషనల్, నిర్ణయ క్రియాత్మక విభాగం, నిర్ణయాత్మక విభాగం లేదా డిసిజన్ విల్. మనం దేనికోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో పౌలు ఒక నిర్ణయం తీసుకున్నాడు కదా. ఏమనుకున్నాడు? ఎలాగైనా సరే క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకునే నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. మనకుందా ఇంత నిర్ణయాత్మకంగా ఉన్నాం మనం? మన వొల్యూషనల్ ఏరియా ఎలా ఇంత బలంగా పనిచేస్తుందా? పౌలు జీవితంలో పనిచేసినట్టుగా, అవునా? పేతురు చెప్పినట్టుగా, ప్రభా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నేను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? ఇంత నిర్ణయాత్మకంగా, ఇంత డిసిజివ్గా మనం ఉన్నామా? డిసిజన్ తీసుకునేటువంటి స్థాయి. మరి మన నిర్ణయాలు దేనిపై ఆధారపడి చేస్తున్నాం? నాలుగోది ఎమోషనల్ ఏరియా ఫంక్షనింగ్, భావోద్రేక కార్యాత్మక విభాగం, ఫీలింగ్స్, రెస్పాన్సెస్. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి? నీ ఫీలింగ్స్ ఏంటి? నీ అనుభూతులు ఏంటి? ఓ ప్రభా నన్ను ప్రేమిస్తున్నావు, అయితే నేను కూడా నిన్ను అలాగే ప్రేమిస్తాను అని చెప్పగలుగుతున్నావా? నీ ఫీలింగ్స్ ఏంటి దేవుని పట్ల? అందరికంటే ఎక్కువగా, అందరికంటే ఉన్నతంగా, అందరికంటే ముఖ్యంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకము, పూర్ణ అన్ని. అంటే దేవుడు నేను ఎలా ప్రేమించాలని కోరుకుంటున్నాడు అంటే ఆత్మతో ప్రేమించాలి కదా, ఆత్మీయంగా ప్రేమించాలి, మానసికంగా నువ్వు ప్రేమించాలి, భౌతికంగా ప్రేమించాలి, ఎమోషనల్గా కదా. మనస్సుతో అన్నప్పుడు ఎమోషనల్గా, మెంటల్గా నువ్వు ప్రేమించాలి, మానసికంగా నువ్వు ప్రేమించాలి. హృదయం అన్నప్పుడు ఎమోషనల్ కదా.
పూర్ణ ఆత్మ అన్నప్పుడు స్పిరిచువల్, పూర్ణ మనసు అన్నప్పుడు మెంటల్గా ప్రేమించారు, పూర్ణ హృదయంతో అన్నప్పుడు ఎమోషనల్గా ప్రేమించారు. అవునా? పూర్ణ బలముతో అన్నప్పుడు ఫిజికల్గా ప్రేమించాలి. పూర్ణ వివేకం అన్నప్పుడు ఇంటలెక్చువల్గా కూడా ప్రేమించాలంట. ఆమె అర్థమవుతుందా దేవుని ఎలా ప్రేమించాలి? ఆత్మీయంగా, మానసికంగా, భావోద్రేకాల పరంగా, భౌతికంగా, తర్వాత ఇంటలెక్చువల్గా, జ్ఞానపూర్వకంగా, వివేకంతో ప్రేమించాలంట. ఆమె అసలు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది ధ్యానించారు ఈ వచనాన్ని? లేదు కదా. మనకెందుకు? మన పనులు మనం బిజీ ఉండాలా? దేవుని ఎలా ప్రేమించాలనేది మనం తెలుసుకోలేకపోతున్నాం ఇప్పటికి కూడా. అవునా? మనం ధ్యానం చేయట్లేదు దేవుని ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలని. ఓ పాట వేసుకుంటే సరిపోతుంది కదా. ఆరాధించునే సాంగ్ ఉంటది కదా, పూర్ణ మనస్సుతో నేను ఆరాధించును పూర్ణ హృదయంతో, పాట పాడితే సరిపోతుంది. ఎనఫ్, దట్స్ ఇట్ అన్నమాట. అక్కడ అయిపోయింది అనమాట మన జీవితం. అంతేనా? ప్రేమించేదం అధికంగా ఎక్కడ ఉండాలి? అది పాటలో ఉండాలి, బ్రతుకులో కాదు. అవునా? ఆదివారం పాట పాడిన సూపర్ కదా. ప్రేమించేదాన్ని అధికంగా. ఏంటి అసలు ప్రేమించడం అంటే? ఎలా ప్రేమించాలి? సో రిలేషనల్ ఏరియా ఫంక్షనింగ్, సంబంధ బాంధవ్యాల లేదా సంబంధాల క్రియాత్మక విభాగం చూసాం. రిలేషన్షిప్ అనేది నువ్వు దేవునితో ఉండాల్సినటువంటి సహవాసాన్ని కోరుకుంటుంది, ఫెలోషిప్ కదా. బైబిల్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా అపోస్తులు రాశారు, మన సహవాసము మన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది. నీ సహవాసం ఎక్కడ ఉంది? ఎవరితో నువ్వు గడుపుతున్నావు కదా. దేవునితో, క్రీస్తుతో సహవాసం అంటే ఈవెన్ సంఘంతో ఎక్కువ సహవాసం చేస్తాం మనం. అవునా? అంటే మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? మన ఫెలోషిప్ ఎవరితో మన రిలేషన్షిప్ ఎక్కువగా కలిగి ఉన్నాం ప్రశ్నించుకోవాలి. ఆరోది మోరల్ ఏరియా ఫంక్షనింగ్, నైతిక కార్యాత్మక విభాగం. రైట్ ఆర్ రాంగ్, కాన్సెన్స్, మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది? నీ మనస్సాక్షి దేని మీద ఆధారపడి ఉంది? ఏది తప్పు, ఏది ఒప్పు నువ్వు తెలుసుకుంటున్నావా? ఈవెన్ మనం చూసాం, మన మనస్సాక్షి కూడా ఏమైంది? వాత వేయబడింది కాబట్టి ఇది రైట్, ఇది రాంగ్ అని కూడా మనము కొన్నిసార్లు నిర్ణయించుకోలేదు. అంటే అది మనల్ని ఏం చేస్తుంది అని అంటే తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు తప్పును ఒప్పు అనుకోవచ్చు, ఒప్పుని తప్పు అనుకోవచ్చు. అవునా? ఎందుకంటే మనస్సాక్షి పాడైపోయింది కాబట్టి తప్పు ఒప్పు అనుకుంటాం, ఒప్పుని తప్పు అనుకుంటాం. సో రైట్ ఆర్ రాంగ్ అనేది లేఖనానుసారంగానే మనం తెలుసుకోగలుగుతాం. వాక్యం ఏది చెప్తుంది రైట్, వాక్యం తప్పంటే తప్పు. అంటే మన మనస్సు దేని ద్వారా దేనికి ట్యూన్ కావాలా? వాక్యానికి ట్యూన్ కావాలి. మన నైతికత దేని మీద ఆధారపడి ఉండాలా? దేవుని మీద ఆధారపడి ఉండాలి, దేవుని జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి, దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, అంటే 2 కొరింథీ 15 అంటాడు, క్రీస్తు జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను చేపట్టి క్రీస్తుకి లోబరుస్తున్నాను అంటాడు. చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీరు థింకింగ్ రైట్ ఆర్ రాంగ్ డూయింగ్ చేయాలంటే అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. నీ ఆలోచన ఫస్ట్ క్యాప్చర్డ్ కావాలి, చెరపట్టాలి. ఎవరికి? క్రీస్తుకి, మనకు. అవునా? సో అక్కడ వెళ్ళాలి. అసలు మనం చాలా డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం. అంటే ఇది చాలా లోతైనటువంటి అంశాన్ని నేర్చుకున్నాం మనం సింపుల్ గా. బట్ మరి దాన్ని ఎలా చేస్తున్నాం మనకు తెలియదు కానీ. సో మోరల్ ఎలా వస్తుంది? నైతికత. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న నైతికత వేరు. అవునా? సమాజంలో ఏం చేసినా తప్పు అనుకోవట్లేదు, కామన్ అనుకుంటున్నారు. కోర్టే పర్మిషన్స్ ఇస్తుంది. అవునా? ఎవరు ఎలాగైనా జీవించవచ్చు కదా. లివింగ్ రిలేషన్స్ తప్పు కాదు, స్త్రీలు వివాహం అవడం తప్పు కాదు, పురుషుని వివాహం చేసుకోవడం తప్పు కాదు. వివాహం అయిన తర్వాత ఎవరికి నచ్చిన వారి జీవితం కూడా జీవించడం తప్పు కాదు. అంటే సమాజంలో ఉన్న నైతికత వేరు, బైబిల్ నైతికత వేరు. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది దేనండి? వాక్యం కదా. వాక్యం నేర్పించే నైతికతను మనం వెంబడించాలి. చివరిగా ఫిజికల్ ఏరియా ఫంక్షనింగ్ గురించి మనం నేర్చుకున్నాం. శారీరక క్రియాత్మక లేదా కార్యాత్మక విభాగం, బాడీ యాక్షన్స్.
నీ శరీరాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు, నీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ పాదాలు ఎటువైపు నడుస్తున్నాయి, నీ చేతులు దేన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి, నీ బాడీ ఎలా ఉంది, నీ బాడీని దేనికోసం వాడుతున్నావు. నీ బాడీ, మన బాడీ దేవుని ఆలయం అని చెప్తుంది. మరి ఆయన మహిమపరచడానికి మన శరీరాన్ని మనం వినియోగిస్తున్నామా లేదా? సో ఇవన్నీ ఆలోచించాలండి. సో ఇది వెరీ సిస్టమేటిక్ గా మనం 7 ఏరియాస్ గురించి నేర్చుకోవడము జరిగింది. సో ఈరోజు మనము 4 టెంపర్మెంట్స్ ఇంట్రడక్షన్ చూడబోతున్నాం. 4 టెంపర్మెంట్స్ ఇంట్రడక్షన్, 4 మనస్తత్వాల పరిచయం. మీ నోట్స్ లో ఉంటుంది, దయచేసి మీరు ఓపెన్ చేసి చూడవచ్చు. ఓకే, మీకు ఎవరైనా పేజ్ నెంబర్ ఉంటే ఇతరులకు తెలియపరచండి, మీకు అర్థమైతే ఎక్కడ ఉందో తెలుస్తాయి. పేజ్ నెంబర్ 9, 4 టెంపర్మెంట్స్ ఇంట్రడక్షన్, 4 మనస్తత్వాల పరిచయం. ప్రపంచవ్యాప్తంగా మనుషులను మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? మనుషుల గురించి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్ని రకాలుగా మనం మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవసరం అయితే చూద్దాం, ఎందుకు అవసరమో అవసరం లేదో కూడా చూద్దాం, ఎంతవరకు అవసరమో కూడా చూద్దాం. ఓకే, ఇది ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఇంట్రడక్షన్ నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిపోక్రటీస్ అనే గ్రీకు తత్వవేత్త మరియు ఫిజికల్ డాక్టర్ ఈయన పేరు హిపోక్రటీస్. ఈయన ఎవరు అని అంటే గ్రీక్ ఫిలాసఫర్ అండ్ ఫిజికల్ డాక్టర్. ఈయన క్రీస్తుపురం BC 400లో మనుషులను 4 రకాలుగా విభజించాడు. అంటే ప్రపంచంలో మనుషులు ఒక 4 రకాలుగా ఉంటారని మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈయనే. బైబిల్లో కూడా యేసు ప్రభు 4 రకాల హృదయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, 4 రకాల హృదయ స్పందనలు కలిగిన వ్యక్తులు ఉంటారు. 4 రకాల హృదయాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి బైబిల్ చెప్తుంది. అయితే ఆ 4 ఒకటే నేను చెప్పడానికి ప్రయత్నము చేయడం లేదు. ఓకే, అంటే సహజంగా మనుషుల హృదయాలు లేదా మనస్తత్వాలు ఒక 4 రకాలుగా ఉంటాయి అనేదానికి మనము చారిత్రక రుజువులు చూస్తున్నాం అంతే. దర్శి అంటే ఇది బైబిల్ ప్రతిపాదించిన సిద్ధాంతం గురించి ఇక్కడ మాట్లాడట్లే, కానీ మనము ఈ మనస్తత్వాలు మనకు సంబంధించినవి కాబట్టి అర్థం చేసుకొని వాక్యానుసారంగా ఎలా మనం ఓవర్కమ్ చేయాలో తెలుసుకోవడానికి మాత్రమే ఇది ప్రయత్నం. సో నేను ఇక్కడ నా మాటలను ఉంచాను మీరు అపార్థం చేసుకోకుండా ఉండడానికి. అయితే ఇవి పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా నిరూపణ కానప్పటికీ పూర్తిగా కొట్టిపారేయలేవు. చరిత్రలో ఈ లక్షణాలు నిరూపితమైనవే. అంటే ఈ లక్షణాలను హిపోక్రటీస్ ప్రతిపాదించినటువంటి లక్షణాలు 4 ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది అంటే మోడర్న్ సైన్స్ కొద్దిగా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే శాస్త్రీయంగా నిరూపణ కాలేదు అనేది వారి యొక్క కన్ఫర్మేషన్ అన్నమాట. అలా అని చెప్పేసి మరి వీటిని కొట్టిపారేయొచ్చా? శాస్త్రీయంగా నిరూపణ కాలేదంటే ఎంతవరకు నిరూపణ కాలేదన్నది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఎందుకు ఈ మోడర్న్ సైన్స్ ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే, హిపోక్రటీస్ అనే వ్యక్తి ఏం చేసిండంటే ఈ 4 స్వభావాల కారణము మనిషి లోపల ఉండే 4 రసాయనాలు కారణం అని చెప్పాడు. అది మాత్రమే నిరూపణ కాదు, స్వభావాలు కాదు, మనస్తత్వాలు కాదు. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా పోయి మీరు దీన్ని బల్లగుద్ది చెప్పే విధంగా మీరు చెప్పకూడదని నేను ముందు జాగ్రత్తగా ఈవెన్ వీడియోలో కూడా చూస్తున్న వాళ్ళకి ముందు ఒకవేళ మన యూట్యూబ్ వీడియోలో అది లేకపోయినట్లయితే నేను ఇక్కడ అందరి ముందు సరి చేస్తూ ఈ విషయాన్ని నేను మీ అందరి ముందు నొక్కి చెప్తున్నాను. చూద్దాం. టెంపర్మెంట్స్, ఇది మీ నోట్స్ లేదు. సిద్ధాంతాన్ని మొదట హిపోక్రటీస్ ప్రతిపాదించాడు, తర్వాత గ్యాలెన్ దీనిని మరింత అభివృద్ధి చేశాడు. గ్యాలెన్ అనే వ్యక్తి దీన్ని చాలా అభివృద్ధి చేశాడు. వారి అభిప్రాయం ఏమిటంటే మనిషి స్వభావం శరీరంలోని 4 ద్రవాలపై ఆధారపడి ఉంటుంది అని. ఏంటివి ద్రవాలు అంటే శాంగ్యూన్ లో ఎల్లో బైల్ ఉంటుందని, కోలరిక్ లో బ్లాక్ బైల్ ఉంటుందని, మెలంకోలి ప్రభావం క్షమించాలా బ్లడ్ ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ వలన శాంగ్యూన్, ఎల్లో బైల్ వలన కోలరిక్, బ్లాక్ బైల్ వలన మెలంకోలి, ప్లెగ్మా వలన ప్లెగ్మాటిక్. ఈ 4 వ్యక్తిత్వాలు ఆధారపడి ఉన్నాయని వీళ్ళ యొక్క ప్రతిపాదన అన్నమాట. ఎవరు? హిపోక్రటీస్ అండ్ గాలెన్ ప్రతిపాదన. అయితే ఈ భాగమే నేడు శాస్త్రీయంగా అంగీకరించబడదు.
ఆధునిక వైద్య శాస్త్ర ప్రకారం ఈ 4 ద్రవాలు వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు అని చెప్పేసి శాస్త్రం చెప్తుందన్నమాట. అయితే ఇవి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేయలేవు. ఒక వ్యక్తి యొక్క టెంపర్మెంట్ ని ఇవి ప్రభావితం చేయలేవు. పూర్తి స్వాధీనం ఉంచుకొని ఒక టెంపర్మెంట్ కారణం, ఒక వ్యక్తిత్వం కారణానికి, ఒక స్వభావంకి కారణం కాలేవు అనేది మోడర్న్ సైన్స్ చెప్తున్నటువంటి విషయం. సో ఈ పార్ట్ మాత్రమే మనం ఏం చేస్తున్నాం, పాజ్ లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అంటే శాంగ్యూన్ సహజంగా ఉద్రేకంతో ఉంటాడు కాబట్టి దానికి కారణం ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ అని నమ్ముతారు అనమాట. బ్లడ్. సో ఎల్లో బైల్ కోల్డ్రిక్ కొంచెం ఏమంటాడు, పవర్ఫుల్ గా ఉంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి దానికి కారణం ఎల్లో బైల్ అని వీళ్ళు నమ్ముతా ఉంటారు. బ్లాక్ బైల్ అనేది యాక్చువల్లీ లేనే లేదు. అంటే మోడర్న్ సైన్స్ లో మనకు బ్లాక్ బైల్ అనేది కనిపించదు. అసలు అలాంటి ఒక ద్రవం ఉందనేది ఇప్పటి వరకు నిరూపణ కాలేదన్నమాట. సో కాబట్టి ఈ విషయాలను ప్లెగ్మో అంటే ప్లెగ్మాటిక్ పర్సనాలిటీ ఎందుకు అంత డల్ గా ఉంటాడు, నిరుత్సాహంగా ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు, దానికి కారణం ఏంటంటే ప్లెగ్మా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. బట్ ఈ 4 విషయాలకి, ఈ 4 మనస్తత్వాలకి కారణము కాదు అనేది శాస్త్రీయం అంటే మోడర్న్ సైన్స్ అంగీకరించట్లేదు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నీ పర్సనాలిటీ కారణం ఇది అని ఎవరు చెప్పకూడదు, చెప్పలేము కూడా ప్రస్తుతానికి. అవునా? చెప్పలేము, చెప్పకూడదు. అర్థమవుతుందా? సో ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. కాజ్ అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే కాజ్ తప్పు కావచ్చు. అంటే ఏ కారణాలు అయితే ఇక్కడ చూపించారో, బ్లడ్ కావచ్చు, ఎల్లో బైల్, బ్లాక్ బైల్, ప్లెగ్మాని ఏ కాజ్ అయితే చూపించారో అవి తప్పు. కానీ గమనించిన లక్షణాల్లో చాలా వరకు వాస్తవం. మనం చూసేటువంటి ఇప్పుడు మనం ధ్యానించబోయే లక్షణాలు అయితే వాస్తవం. అవి మనము కాదనలేం. వాటిని ఏం చేయలేం, మనము కాదనలేము అనమాట. మన లోపలనే ఉంటాయి కాబట్టి కాదనలేము వాటి. అయితే వాటిని కూడా మనము ఒకే తరంగా చూడలేం, కానీ వాటి గురించి కూడా ఆలోచన చేద్దాం. ఉదాహరణ, కొందరు సహజంగా చురుకుగా ఉంటారు. చురుకుదనాన్ని మనం కాదనగలుగుతామా? కాదనలేము. కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు. అవునా? యాక్టివ్ కాకుండా హైపర్ యాక్టివ్ ఉంటారు. కొందరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా చూపుతారు. కాదంటమా? ముందుబడి నడిపిస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. కొందరు చాలా భావోద్వేగ పరులు, ఎమోషనల్ గా ఉంటారు కదా. ఉద్రేకం ఎక్కువ ఉంటుంది, భావోద్వేగం ఎక్కువ ఉంటుంది. అంత దాన్ని మనం కాదనగలమా? కొందరు ప్రశాంతంగా కూల్గా ఉంటారు. మరి వీటిని కాదనగలమా అంటే ఎప్పటికీ కాదు. సో ఇవి నేటికి మనం గమనించే విషయాలే. మన యొక్క స్వభావాలు, మన యొక్క మనస్తత్వాలకు సంబంధించినటువంటి ప్రాక్టికల్ విషయాలను అయితే మనం డినై చేయలేము. సో కాబట్టి ఇవే ఈ లక్షణాల గురించే బైబిల్లో మనం చాలా సందర్భాల్లో చూస్తాం కదా. కోపం కావచ్చు, క్రోధం, మన ఎమోషన్స్ గురించి మాట్లాడతాడు. మన యొక్క ఇతర విషయాల గురించి మనం చూస్తూ ఉంటాం. అవునా? మన తొందరపాటు స్వభావం గురించి మనం చూస్తూ ఉంటాం. రకరకాల విషయాలని మనల్ని మనం సరి చేయడానికి బైబిల్లో అనేక రీతులుగా అనేక వాక్యాలను మనం చూస్తూ ఉంటాం. 3వ పాయింట్, ఆధునిక మనస్తత్వ శాస్త్రం ఏం చేసింది అంటే, ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు అదే ఆలోచన కొత్త రూపాల్లో అభివృద్ధి చేశారండి. హిపోక్రటిస్, గాలెన్ చెప్పిన విషయాలను కాకుండా వీళ్ళు దీన్ని ఏం చేశారంటే కొత్తగా అభివృద్ధి చేశారు. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కువగా మనకు మోడర్న్ సైకాలజీలో ఏం చూస్తామంటే MBTI అని, డిస్క్ అని, DISC అని, బిగ్ 5 పర్సనాలిటీ మోడల్ అని, కియర్సీ టెంపర్మెంట్ సార్టర్ అని, ఇవి ఈ 4 టెంపర్మెంట్స్ ను యథార్థంగా అనుసరించకపోయినా, అంటే మనం ధ్యానించబోయే ఈ 4 మనస్తత్వాల స్వభావాలు ఎలా ఉన్నాయో వాటిని యథాతథంగా అనుసరించకపోయినా వ్యక్తుల మధ్య సహజమైనటువంటి వ్యక్తిత్వ భేదాలు ఉంటాయని అంగీకరిస్తాయి అనమాట ఈ 4 కూడా. అంటే మనిషికి మధ్యలో ఏముంది? వ్యత్యాసం ఉంది. డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. మనస్తత్వాల్లో కూడా తేడా ఉంటుంది. అందరి మనస్తత్వం ఒకటే కాదు, అందరి స్వభావాలు ఒకటే కాదు. అంగీకరిస్తే అంటే పేర్లు మారాయి. వాస్తవం చెప్పాలంటే మారింది ఏంటి? పేర్లు మారాయి, కొలిచే విధానం మారింది. 2 మారాయి. పేర్లు మారాయి, కొలిచే విధానం మారింది. కానీ వ్యక్తుల మధ్య వ్యక్తిత్వ వ్యత్యాసాలు ఉన్నాయనే విషయం మాత్రం కొనసాగుతుంది అనమాట. ఈవెన్ మోడర్న్ సైకాలజీ, మోడర్న్ సైన్స్ కూడా ఏం చెప్తుంది అని అంటే, ప్రతి వ్యక్తికి మధ్యలో ఏముంటాయి? వ్యత్యాసాలు ఉంటాయి. అయితే పాతది కొత్తది అంత తేడా. పాతది ఏంటి అని అంటే పేర్లు మరియు కొలిచే విధానం.
ఈ రెండు మారాయి అనమాట. పేర్లు మారాయి, కొలిచే విధానం మారింది. ఈ రెండు విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో మీకు క్లియర్ గా కావాలంటే ఒక 4 పర్సనాలిటీ మోడల్స్ అన్నమాట. ఇప్పుడు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి 4 ప్రసిద్ధ మోడల్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నటువంటి మోడర్న్ సైన్స్ ఆర్ మోడర్న్ సైకాలజీలో ఉన్నటువంటి ఈ 4 విషయాలు, ఎంబిటిఐ కానీ, డిస్క్ కానీ, బిగ్ 5 పర్సనాలిటీస్ కానీ, ఇవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, కిఎస్సి పర్సనాలిటీ ఆర్డర్ కూడా, టెంపర్మెంట్ సార్టర్ కూడా మీరు చూడొచ్చు. ఇది నేను ఇక్కడ వీటి గురించి మాట్లాడట్లేదు. ఓకే, వీటి గురించి మనం ధ్యానము చేయట్లేదు. మీరు తెలుసుకోవాలంటే అంటే ఇది వేరే సబ్జెక్ట్ అనమాట. ఇంకా మన మన యొక్క బ్యాలెన్స్ తప్పుతుంది ఇప్పుడు ఇందులోకి వెళ్తే. అంటే మనుషులను అర్థం చేసుకోవడం తప్పు కాదు. ఒక వ్యక్తి ఎలాగైతే ఫిజికల్ గా డాక్టర్ అవుతున్నాడు, ఇతరత్ర అవయవాల మీద పరిశోధన చేస్తూ డాక్టర్ అవుతున్నాడో, స్పెషలైజేషన్ చేసి డాక్టర్ అవుతున్నాడో, ఎలాగైతే అలాగే నువ్వు మనసును అర్థం చేసుకోవడానికి, మనుషులకు హెల్ప్ చేయడానికి ఈ స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్. నిజమే, క్రైస్తవంలో ఎవరన్నా క్లినికల్ సైకాలజీ చేసేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. అంటే కౌన్సిలింగ్ సైడే కాకుండా క్లినికల్ సైడ్ కూడా వెళ్ళగలిగే వాళ్ళు ఉంటే మన పిల్లల్ని ఎంకరేజ్ చేయడం మంచి విషయం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సబ్జెక్ట్. సో ఈ మోడల్స్ అన్ని మనుషుల ప్రవర్తన ధోరణులను అర్థం చేసుకోవడానికి రూపొందించిన సాధనాలు మాత్రమే. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి రూపొందించిన సాధనాలు. ఇవి బైబిల్ స్థానాన్ని భర్తీ చేయవు. ఏం భర్తీ చేయవు? బైబిల్ యొక్క స్థానాన్ని భర్తీ చేయవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం వీటిని ధ్యానిస్తున్నాం. ఎందుకంటే మనకు మనుషులను అర్థం చేసుకోవడంలో చాలా బలవంతులం కాదు, బలహీనం. మనం మనుషులను అపార్థం చేసుకోవడంలో మొదటి వరుసలో ఉంటాం కదా, అంతే కదా. వందే భారత్ అన్నమాట. మనుషులను అపార్థం చేసుకోవడంలో మనం వందే భారత్ లాంటి వాళ్ళం. అర్థం చేసుకోవడంలో ఏందో పోల్చొచ్చు. ఏది మనకు ఒక ఇంటర్సిటీ ఉంటుంది కదా, దాని టైప్. దానికంటే ఇంకా భయంకరమైన పరిస్థితే. స్నేహిల్ లాగా అన్నమాట. అవునా, అంత వెనుకబడి ఉంటాం. నిజమే కదా. మనకు అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే, నిజంగా చెప్పండి, రిలేషన్షిప్ లో కష్టమైన పని ఏంటి? హలో, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం. మీలో ఎవరైనా చెప్పగలుగుతారా, నా తల్లిదండ్రులు నాకు సంపూర్ణంగా అర్థమయ్యారని పిల్లలు కానీ, నా పిల్లలు నాకు బాగా అర్థమయ్యారని తల్లిదండ్రులు కానీ, నా భర్త నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను ఒక భార్య కానీ, నా భార్య నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను చెప్పగలిగిన ఒక భర్త కానీ ఉన్నారంటారా? అంటే నేను పర్ఫెక్ట్నెస్ గురించి మాట్లాడట్లేదు. నిజంగా మనం ఇంకా బలహీనులుగా ఉన్నామా లేదా అని మాత్రమే అడుగుతున్నాను. మనిషిని అర్థం చేసుకోవడంలో మనం బలహీనమా బలవంతులమా? హలో అండి, బలహీనమే కదా. అందుకే ఇది అవసరం అని నా ఉద్దేశం అన్నమాట. కానీ ఒక బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మనుషులను కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే. కానీ ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల, పరిశుద్ధత లేదా దేవుని చిత్తాన్ని మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మనం నేర్చుకునేటువంటివి దేవుని యొక్క చిత్తాన్ని నిర్ణయించం. బైబిల్ దృష్టిలో లక్ష్యం మన టెంపర్మెంట్స్ కాదు, క్రీస్తు స్వారూప్యంలోకి పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం చెందడమే. ఈ పర్సనాలిటీని అర్థం చేసుకోవడం ఎందుకు అని అంటే, ఇది అర్థమైతే అరే నా బలహీనత ఇదని తెలిసినప్పుడు నేను క్రీస్తు మీద ఎంత ఆధారపడాలో, క్రీస్తు మీద ఎంత అనుకోవాలో, పరిశుద్ధాత్మక నడిపింపు మనకు ఎంత అవసరమో తెలుసుకోవడానికి మాత్రమే. అర్థమవుతుందండి? ఇది తెలుసుకోవడం వల్ల మీరేం పరిపూర్ణులు కాదు. ఇది తెలుసుకోవడం వలన మీరేమి మీ బలహీనతను జయించారు. అర్థమవుతుందా? చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తున్నా, వినండి. ఇవి తెలుసుకున్నంత మాత్రాన మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందరు. మొదటి విషయం. ఇది తెలుసుకున్నంత మాత్రాన మీరు క్రీస్తుకు దగ్గర కారు. ఇవి తెలుసుకున్నంత మాత్రాన మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఏమి రారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందరు. మీలో కొంతమందికి ఆల్రెడీ తెలుసు, ఏం మారలే. తెలుసుకుంటే మాత్రం ఏం ప్రయోజనమో లేదు.
మరి ఏం చేయాలా? ఇది నా బలహీనత అర్థమైనప్పుడు, ఇది నా బలహీనత అని అర్థమైనప్పుడు నేను ప్రభు కృప మీద ఆధారపడాలి. అవునా? ఇవెందుకు తెలుసుకోవడం అనంటే మన బలహీనతలు మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొదటి విషయం. మన బలహీనతలు ఎందుకు తెలుసుకోవాలంటే, ఓకే, నా లోపల ఇంత భయంకరమైన బలహీనత ఉందా అంటే ఇది నేను ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాను, రైటే అనుకుంటున్నా, తప్పు అనుకోవట్లే, ఇది పెద్ద నష్టం కలిగించదు అనుకుంటున్నాను. అయితే ఇంత బలహీనత ఉంది కదా, దీన్ని నిజంగా నేను జయించగలుగుతానా? ఎస్, నువ్వు జయించగలుగుతావు. దానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరమని నువ్వు గ్రహిస్తావు. మొదటి విషయం. రెండోది, ఇతరుల యొక్క బలహీనతలను అర్థం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. రెండు విషయాలు ఇక్కడ. ఈ సబ్జెక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, ఇతర బలహీనతలు అర్థం చేసుకోవడానికి. రెండోది, నీ బలహీనత తెలుసుకొని వాటిని జయించాలనేటువంటి ఒక వాస్తవంలోకి నువ్వు వచ్చి ప్రభు మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉందని గ్రహింపు చేయడానికి. అర్థమవుతుందా? సో రెండే విషయాలు. ఈ టోటల్ సబ్జెక్ట్ లో మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలని ధ్యానించబోతున్నాం. ఒకటి, ఇతరుల ఉద్దేశం చెప్తున్నా, పర్పస్. ఎందుకు స్టడీ చేయాలంటే ఇందుకోసం అన్నమాట. ఒకటి, ఎదుటి వ్యక్తులను సరిగా అర్థము చేసుకోవడానికి. రెండోది, నిన్ను దేవుని ఎదుట సరి చేసుకోవడానికి. ఓకే, నేను రివర్స్ చెప్పాను. మొదటిది, మనల్ని మనం మన బలహీనతలు గ్రహించి దేవుని ఎదుట సరి చేసుకోవడానికి, ఒప్పుకొని సరి చేసుకోవడానికి. రెండోది, ఇతరులను సరిగా అర్థం చేసుకోవడానికి, అపార్థం చేసుకోకుండా అర్థము చేసుకోవడానికి. అపార్థం చేసుకుంటే అనవసరమైన అసూయ, ద్వేషం, కోపం, క్రోధం కదా, వ్యతిరేకత, అంటే బైబిల్లో చెప్పబడినటువంటి స్వభావాలు మన హృదయంలో ఏం చేస్తాయి, మొలుస్తాయి అన్నమాట కదా. చేదు వేర్లు మన హృదయంలో మొలవచ్చు. సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే ఇది మనకు దోహదం చేస్తాయి అనమాట. అందుకోసం వీటిని వాడుకోవాలి, అంతమించి ఏం కాదు. హెచ్చరిక, ఇవి మనుషుల యొక్క బలాలను మరి బలహీనతను అర్థం చేసుకోవడానికి మాత్రమే వినియోగించాలి, కానీ ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించడానికి కాదు. సో ఒకవేళ మనం ఆరంభంలో తెలిసి తెలియక ఈ పొరపాటు చేసి ఉంటే దీన్ని ఇప్పుడు సరిదిద్దుకోవాలి. ఓకే, నువ్వు ఇది అని నీ క్యారెక్టర్ని ఏం చేయకూడదు, డిసైడ్ చేయకూడదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా బలమైన హెచ్చరిక. ఇది నువ్వు అని నువ్వు డిసైడ్ చేయకూడదు. మనము ఆ వ్యక్తిని అక్కడి నుంచి వెళ్ళి మార్పు చెందడానికి సహాయం చేయాలి తప్పించి లేబులింగ్ వేయకూడదు. స్టాంప్ అంటాం కదా, ఈడింతే ఈయనింతే. అవును, మనం ఇక మార్చడానికి, మనం మారాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాం. ఇక అయినా మారకపోతే ఏం చేస్తారు అని అంటే, నిజమే బైబిల్లో చెప్పినట్టు ఫైనల్గా అది మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ ముందేది ఏం చేయకూడదు, డిసైడ్ అవ్వకూడదు, లేబులింగ్ వేయకూడదు. పౌలు అన్నట్టు కొన్నిసార్లు చాలా సందర్భాలుగా మీరు ఇంత ఇలా సోమరిపోతులు, ఈ ప్రాంతం వాళ్ళు ఇలాగే ఉంటారు. అవునా? అంటే కొంతమంది మనుషుల గురించి బైబిల్లో కూడా మనం కొన్ని స్టేట్మెంట్ చూస్తాం. ఉదాహరణ, తీతు పత్రికలో క్రేతుల గురించి మాట్లాడు. క్రేతులు ఎప్పుడు చెడ్డవారు, దుష్ట మృగములు అంటాడు. అవునా? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది వాస్తవం అయితే వాస్తవమే. మనం ఒక మనిషిని ఇక్కడ లేబులింగ్ చేయట్లేదు, కానీ అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క గుణం మారకపోతే ఏమవుతుంది, అదే అతనికి మిగిలిపోతుంది. అవునా? తిండి బాగా తింటున్నాడు అని ఎంత చెప్పినా మనం తిండిపోతే అంటారు అవుతారు. అవునా? మనం దాన్ని మార్చలేదు. అది ఆయన ఇచ్చినటువంటి అదే అదే కదా. బాగా పని పాట లేకుండా తిరుగుతున్నాను ఏమంటారు, తిరిగిపోతా అంటారు. అది ఎవరిచ్చారు టైటిల్? ఆయన పెట్టుకున్నాడు, ఆయన ఇచ్చాడు. నేను వాటి గురించి మాట్లాడాలి ఇక్కడ. ఇవి నేర్చుకున్న వెంటనే మీరు ఒక వ్యక్తిని డిసైడ్ చేయకూడదని మాత్రం మీరు హెచ్చరికగా తీసుకోండి. ఒక వ్యక్తి క్యారెక్టర్ని పూర్తిగా డిసైడ్ చేయకూడదు, కంప్లీట్ క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు. ఒక వ్యక్తి ఏ విషయంలో తప్పు చేస్తే ఆ విషయంలో మీరు సరి చేయడం తప్పు కాదు, కానీ అది కూడా లేబులింగ్ వేయాల్సిన అవసరం లేదు. అన్నెసెసరీ లేబులింగ్ వేయకూడదు. అన్నెసెసరీ అంటే అనవసరంగా ఒక వ్యక్తిని స్టాంప్ వేయకూడదు, లేబులింగ్ ఇవ్వకూడదు. అర్థమవుతుందా? హెచ్చరిక. అలాగే విమర్శించడానికి మరియు తీర్పు తీర్చడానికి వినియోగించకూడదు. బీ కేర్ఫుల్. మీకు దీన్ని సిద్ధంగా ఉంటేనే మనం నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేద్దాం, లేదు అంటే ఆపేద్దాం. మీకు ఆ మెచ్యూరిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇలాగ విమర్శించడానికి కాదు. అలాగే రెండో, తీర్పు తీర్చకూడదు. నువ్వు ఇంతే, నువ్వు ఇలాంటి వాడిని తెలుసా, నువ్వు అలాంటి వాడివి. అంటే సమయాన్ని బట్టి లేదా పరిస్థితులను బట్టి ప్రతి వ్యక్తిలో 4 లక్షణాలు కొంత స్థాయిలో ఏదో ఒక సందర్భంలో కూడా కనిపించవచ్చు. అవునా? సమ్ టైమ్స్ ఒక ఇంట్రోవర్ట్ లో ఎక్స్ట్రోవర్ట్ పర్సనాలిటీ కనిపించవచ్చు. సమ్ టైమ్స్ ఒక భయంకరమైనటువంటి
గాయమైన తర్వాత ఒక ట్రామా వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్గా కొన్ని సందర్భాల్లో మారిపోవచ్చు, కనిపించవచ్చు. అర్థమవుతుందండి? అంటే ఇంట్రోవర్ట్ 100% అన్ని సందర్భాల్లో ఇంట్రోవర్ట్ గా ఉంటాడని అర్థము కాదు. అలాగే ఎక్స్ట్రోవర్ట్ కూడా అన్ని సందర్భాల్లో ఎక్స్ట్రోవర్ట్ గానే ఉంటాడు, ఇంకా అతనికి ఫీలింగ్స్ ఉండవు అనుకోవడం కూడా పొరపాటైన విషయమే. అర్థమవుతుందా? తనకి పూర్తి ఎమోషన్స్ ఉండవు, లేకపోతే ఇది ఉండవు అనుకోవడం కూడా పొరపాటైన విషయమే. కాబట్టి ఎక్స్ట్రోవర్ట్స్ ఏమన్నా అనొచ్చు, వాళ్ళు పెద్దగా వాళ్ళు సీరియస్ గా తీసుకోవాలనుకుంటే పొరపాటే, వాళ్ళు కూడా గాయపరచబడతారు. అవునా? అలాగే ఇంట్రోవర్ట్స్ అన్ని విషయాలు గాయపరచబడతారు అనుకోవడం కూడా పొరపాటే. అంటే వాళ్ళు ఉండే స్థాయిలో వాళ్ళు కూడా కొన్ని ఏరియాలో ఎలా ఉంటారు, స్ట్రాంగ్ గా బలంగా ఉండొచ్చు. అవునా? కాబట్టి ఇప్పుడు అంటే నేను మళ్ళీ నేర్చుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్కి వస్తున్నాను. నేను కొంచెం కొత్తలో నేర్చుకున్నప్పుడు, నేను ఎప్పుడు నేర్చుకున్నాను, 2010లో ఏమో నేర్చుకున్నాను ఈ సబ్జెక్ట్. 15 సంవత్సరాలకి ఇప్పటికీ మరి మనం కూడా స్టడీ చేస్తున్నప్పుడు ఆలోచన విధానం ఖచ్చితంగా మార్చుకోవాలి. సో అందుకే ప్రతి సందర్భంలో ఒక వ్యక్తిలో ఈవెన్ కొన్నిసార్లు 4 రకాల మనస్తత్వాలు కూడా ఒక వ్యక్తిలో కనిపించవచ్చు. 100% కాకపోయినా ఒక 5%, 1%, 2%, ఎంతో పర్సెంటేజ్ ఒక్కొక్క సందర్భంలో కనిపించే అవకాశం ఉంది. హెచ్చరిక. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి సమతుల్యత చాలా అవసరం, బ్యాలెన్స్ అంటారు. కాబట్టి విపరీత వాదాలను విడిచిపెట్టండి. కేవలం మీ బలహీనతలు గ్రహించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. మీ యొక్క ఈ వాదాలు పెట్టండి, నువ్వు ఇట్లా నువ్వు అట్లా. ఓకే, ఏం చేయాలా? నువ్వింతే అని భార్య భర్తని, నువ్వింతే అని భర్త భార్యని ఏం చేయకూడదు, డిసైడ్ చేయకూడదు. అలాగే వాదాలు పెట్టుకోవద్దు. ఇవి ఎందుకంటే ఎవరి బలహీనతలు వాళ్ళు గ్రహించడానికి. దయచేసి ఇలా చేయకండి. ఎలా? లేఖనాలను మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఎవరి వారికి అన్వయించుకోవాలి. అవునా? ఏదో జోక్ ఉంది కదా మనకు, క్రైస్తవంలో ఎక్కువగా పాపులర్ ఒక జోక్ ఉంటుంది. ఏంటిదంటే భోజనాలు కూర్చున్నప్పుడు భోజనాలు వడ్డిస్తా ఉంటే క్రైస్తవ సహవాసంలో ఒక సహోదరునికి 2 ఎగ్స్ పడ్డాయి అంటే ఒకటే పడిందంట. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూసరికి 2 కనిపించేసరికి నేను అన్నాడంట, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని లేఖనం చెప్తుంది కదా అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడంట, నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదని కూడా చెప్తుంది కదా. ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాంటి పనులు చేయొద్దు. ఇదే జరుగుతుంది వాస్తవానికి క్రైస్తవంలో. భర్త భార్యను పాయింట్అవుట్ చేస్తున్నాడు, భార్య భర్తను పాయింట్అవుట్ చేస్తుంది. మనం ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకుంటున్నాం. అలా చేసుకున్న కాలము మార్పు జరగదు. ఒకరినొకరు మనం ఏలైతే చూపించుకున్న కాలం మార్పు జరగదు. కాబట్టి ఇవి నేను నీకు చూపించడం, నువ్వు నాకు చూపించడానికి కాదు, ఎవరికి వాళ్ళు చూసుకోవడానికి. ఆమె ఫస్ట్ అది గ్రహించాలా. నువ్వు ఎదిగిన తర్వాత చూపించు. బైబిల్లో చెప్పినట్టు ఏమంటారు, ఫస్ట్ నీ కంట్లో నలుసు తీసిన తర్వాత అప్పుడు చూపించి సరి, తప్పేం కాదు. కానీ అప్పటిదాకా నువ్వేం చేయాలా? నిన్ను సరి చేసుకోవడానికి వీటిని వినియోగించాలి. కాబట్టి ఇవి మనుషులను అర్థం చేసుకోవడానికి అనే విషయాన్ని గ్రహించండి. మరొక హెచ్చరిక, ఇది పూర్తిగా బైబిల్లో నేరుగా వ్రాయబడిన సిద్ధాంతం కానప్పటికీ, డైరెక్ట్ లేదండి సిద్ధాంతం. మనం చదువుకునే 4 మనస్తత్వాల గురించి బైబిల్లో నేరుగా లేదు, కానీ ఆ లక్షణాలు కలిగిన వ్యక్తులను చూడగలం. చారిత్రక ఆధారాలు కూడా గమనించగలుగుతాం. అంటే ఇవే లక్షణాలు కలిగిన వ్యక్తులను మనం బైబిల్లోనే చూడగలుగుతాం. మనం పౌలుని, ఒక పేతురుని, ఒక తోమాని, ఒక యోహాన్ని, ఇతరులను గమనించినప్పుడు ఇవి మీకు అర్థమవుతాయి. వాళ్ళు ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్తత్వాలు, వ్యక్తిత్వ స్వభావాలు ఎంత భిన్నంగా ఉన్నాయో మీకు అర్థము అవుతుంది. ఒక మోషన్ చూసినప్పుడు, ఒక అబ్రహాం చూసినప్పుడు, ఒక యాకోబు కదా, అగ్రెసివ్గా ఉండే ఒక యాకోబుని చూసినప్పుడు. అవునా? యాకోబు అంటే యేసుప్రభు శిష్యుడు కాదు, అసలు యేసుప్రభు సహోదరుడు, యెరూషలేం ఎల్డర్, పెద్ద. సో అంటే రకరకాలుగా మనం చూసినప్పుడు చారిత్రక ఆధారాలు, అంటే ఒక్కొక్క వ్యక్తిని మనం భిన్నమైనటువంటి. అవును, యోహాను సహోదరుడైన యాకోబు కన్నా యేసుప్రభు సహోదరుడు యాకోబు మధ్యలో కూడా చాలా భేదం ఉంది, వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతాం. అందరి లోపల ఏదో ఒక వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం సహజంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలే. సో వాక్యం యొక్క సహాయంతో మరి పరిశుద్ధాత్మ నడిపింపుతో శ్రేష్టమైన సంబంధాలను మరి సహవాసాన్ని మెరుగుపరచుకోవలసిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓకే, మన యొక్క
సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఇదంతా కూడా మనుషులతోనూ దేవునితో. అవునా? ఎవరెవరితో? ఒకటి మనుషులతో, రెండోది దేవునితో. లేదా మొదటి దేవునితో, రెండోది మనుషులతో. నిన్నువల్ల నీ పూర్వాన్ని ప్రేమించడం ఆత్మలో ఉన్న భావమే ఇక్కడ మనం చూడబోయేది. అంటే ఈరోజు మనుషులను అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఊరికే అలా ఉద్రేకం చెందుతున్నాడు, ఎందుకు ఈ వ్యక్తికి అడిగిన కోపం వస్తుంది, ఎందుకు ఆ వ్యక్తి సడన్ గా ఎమోషనల్ అయిపోతారు, తొందరగా హట్ అయిపోతారు. అవునా? ఇవన్నీ ఉన్నాయి మన చుట్టూ. మన చుట్టూ మనుషులో ఉన్న స్వభావాలే కదా ఇవన్నీ కూడా. ఎందుకు అలా అవుతారు? సో ఇవి అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకొని మన యొక్క రిలేషన్షిప్స్ ని, మన యొక్క సహవాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి అన్నమాట. సో కాబట్టి మనం ఒక్కొక్క దాన్ని ధ్యానించబోతున్నాం ఈరోజు. సో హిపోక్రటీస్ అనే వ్యక్తి వీటికి పెట్టిన టైటిల్స్, పేర్లు ఏంటి అని అంటే 4 వ్యక్తిత్వాలకు పేర్లు పెట్టాడు ఆయన, స్వభావాలకి పేర్లు పెట్టాడు. మొట్టమొదటి పేరు ఏం పెట్టాడంటే శాంగున్ అన్నాడు. శాంగున్. రెండోది కోలరిక్. మూడో వ్యక్తి పేరు మెలంకోలి. మూడో మనస్తత్వం పేరు, వ్యక్తుల పేర్లు కాదు, మనస్తత్వాల పేరు. నాలుగో మనస్తత్వం పేరు ప్లెగ్మాటిక్. ఇలా 4 పేర్లు పెట్టాడు ఆయన. ఓకే, ఏం పేర్లు? శాంగ్యూన్, కోలరిక్, మెలంకోలి, ప్లెగ్మాటిక్ అని 4 మనస్తత్వాలు కలిగినటువంటి మనస్తత్వాలకు పేర్లు పెట్టాడు. మోడర్న్ గా అభివృద్ధి చేసిన తర్వాత మరికొంతమంది ఏం చేశారంటే ఈ 4 మనస్తత్వాలను డివైడ్ చేసి, అంటే 16 రకాల మనస్తత్వాలు ఉంటాయని చెప్పారనమాట. అంటే అర్థం ఏంటి అని అంటే శాంగ్యూన్ లో కొంత, కోలరిక్ లో కొంత ఉంటే అదొక మనస్తత్వం అట్లా. అట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్తే 12 ప్లస్ 4 అంటే 4 మేజర్ మనస్తత్వాలు, అందులోకి వెళ్ళి పుట్టినాయి మరొక 12. అంటే ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా 16 రకాల మనస్తత్వాలు ఉంటాయి అనేది అనుకుంటూ ఉన్నారనమాట. అది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు నాలో ఒక ఎక్స్ట్రోవర్ట్ లో సగం, ఇంట్రోవర్ట్ లో సగం అంటే ఏమవుతుంది, ఆ 2 మనస్తత్వాల మిక్స్డ్ అవుతుంది కాబట్టి అట్లా దాని పేరు అలా పెట్టారు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు శాంగులో ఒక 60% ఉందనుకోండి, కోలరిక్ లో ఒక 40% ఉందనుకో, అంటే ఆ మనస్తత్వాన్ని ఏమని పిలుస్తారంటే కోల్ శాంగ్ లేదా శాంగ్ కోల్ అంటారు అనమాట. ఏది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ శాంగ్ కోల్, అలాగే కోల్ శాంగ్. కోలరిక్ డామినేట్ చేస్తే కోల్ శాంగ్, శాంగ్ డామినేట్ చేస్తే శాంగ్ కోల్ అని ఇట్లా డివైడ్ చేశారు అనమాట. ఇవే పేర్లని 16, 12గా డివైడ్ చేశారు. అంటే శాంగ్ కోల్, శాంగ్ మెల్, శాంగ్ ప్లెగ్, ఈ 3 పర్సనాలిటీస్. అలాగే కోల్ శామ్, అలాగే కోల్ ప్లెగ్, కోల్ మెల్, అలాగే కోల్ ప్లెగ్మని, అలా అందులోకి వెళ్ళి మళ్ళీ 3 ఇలా 12. తర్వాత 3వ పర్సన్ మెల్ శాంగ్, మెల్ కోల్, మెల్ ప్లెగ్మని, మళ్ళీ 3 పర్సనాలిటీస్. అలాగే ప్లెగ్ శామ్, ప్లెగ్ కోల్, కోల్ ప్లెగ్ మెల్, అలా 3 అట్లా 12. అంటే టోటల్ గా ఈ 4 మనస్తత్వాలను ఏమనుకున్నారు అంటే అందరి లోపల ఉన్నాయి కాబట్టి ఈ మిక్స్డ్ బ్లెండెడ్ పర్సనాలిటీస్ కానీ అపోజిట్ పర్సనాలిటీస్ ఇట్లా డివైడ్ చేసుకుంటూ ఇలా టోటల్ 16 రకాల వ్యక్తిత్వాలు కనపడతాయి అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదించారనమాట. ఏది ఏమైనా ఇప్పుడు మన ఉద్దేశం అది వాళ్ళను సపోర్ట్ చేయడం కాదు. మన ఉద్దేశం ఏంటి అంటే ఈ పర్సనాలిటీ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడం మాత్రమే. అర్థమవుతుందండి? కాబట్టి అర్థం చేసుకోవడానికి ఏదో ఒక పేరు అవసరం కాబట్టి మనం పాత పేర్లను వాడుతున్నాం. దట్స్ ఇట్. ఓకే, హిపోక్రటిస్ ప్రతిపాదించిన ఈ 4 పేర్లనే వాడుతున్నాం, ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, మొట్టమొదటిగా మనం శాంగున్ గురించి ఆలోచన చేద్దాం. శాంగున్ అనే మనస్తత్వం వ్యక్తులు ఎలా ఉంటారు? కోడ్ డ్రైవ్ అనమాట. వీళ్ళ కోడ్ డ్రైవ్ ఏంటంటే మూల ప్రేరణ, ఫన్, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ శాంగున్ మనస్తత్వం ఎవరి లోపలైతే ఉంటుందో, ఓకే, ఇది ఒక వ్యక్తి పేరు కాదు, మనస్తత్వం పేరు. ఎవరి లోపలైతే ఉంటుందో వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా ఉల్లాసంగా ఉంటారు. జనరల్ గా ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళను అంటే డల్గా ఉండడం, మూడిగా ఉండడం చూడడం అసాధ్యమైనటువంటి విషయం. వీళ్ళు ఒక భయంకరమైనటువంటి ప్రమాదంలో, అంటే ఒక అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొని హాస్పిటల్లో ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే ఉత్సాహంగానే ఉంటారు. అక్కడ కూడా ఎలా ఉన్నావు అంటే నాకేం సూపర్ ఉన్నాను అంటారు. అలా మాటలు కూడా చాలా ఉత్సాహంగానే ఉంటాయి, పదాలు కూడా ఉత్సాహంగానే ఉంటాయి. సో ఎక్కువ శాతం నేను అంటే ఈ మనస్తత్వం మన లోపల ఉన్నప్పుడు ఈ స్వభావం ఉంటుందని చెప్తున్నాను. ఉత్సాహంగా ఉల్లాసంగానే ఉంటారనమాట. ఈ పీపుల్ ఎక్కువగా కనెక్షన్ ఓరియంటెడ్. ఈ మనస్తత్వం ఎవరి లోపల అయితే ఉంటుందో
నేను శాంగ్యూన్ అనేది ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, ఒక మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఒక మనస్తత్వం అంటే ఈ మనస్తత్వం ఎవరి లోపలైతే ఉంటుందో వీళ్ళు పీపుల్ కనెక్టెడ్ అన్నమాట. అందుకే వీళ్ళని ఏమంటారంటే సోషల్ బీయింగ్స్ అంటారు. సో శాంగ్యూన్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ప్రజలతో తొందరగా కలిసిపోతారు, మింగిల్ అవుతారు అనమాట. ఎక్కువగా ప్రజలతో స్నేహం చేస్తారు, స్నేహభావం కలిగిన వాళ్ళు అని చెప్పొచ్చు. మూడోది ఎగ్జైట్మెంట్ ఎక్కువ. వీళ్ళకి ఏముంటది? ఆనందం ఎక్కువ అనమాట. ప్రధానికి ఆనందిస్తారు, ప్రధానిలో ఆనందిస్తారు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు ఎక్కడున్న ఆనందం ఉండగలరు. వీళ్ళు చావు దగ్గరికి వెళ్ళి కూడా అలాగే ఉంటారు, మంచి ఉత్సాహమే కనిపిస్తారు. ఒక భయంకరమైనటువంటి విషాదకరమైనటువంటి వాతావరణంలో కూడా వీళ్ళందరినీ నవ్వించగలుగుతారు, ఉత్సాహపరచగలుగుతారు, ఉల్లాసింపజేయగలుగుతారు. అవునా? అంటే ఒక భయంకరమైనటువంటి విచారకరమైన వాతావరణంలో కూడా వీళ్ళు ఉల్లాసాన్ని నింపగలుగుతారు. మంచి పర్సనాలిటీ అన్నమాట, మంచి మనస్తత్వం. సంబంధాలు, ఉత్సాహము ఎక్కువ అన్నమాట. స్వభావం, ఇవి మీ నోట్స్ లో లేవా? ఉన్నాయి కదా, రాయండి. ఓకే, ఫోటోలు అవసరం లేదు ఇప్పుడు. స్వభావం ఏంటి అంటే ఉత్సాహం, మాట్లాడే స్వభావం, స్నేహపూర్వకంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడతారు అన్నమాట. వీళ్ళని అందుకే మోడర్న్ గా తర్వాత డెవలప్ చేసిన వాళ్ళు ఏమన్నారు అంటే వీళ్ళని టాకర్స్ అన్నారు. ఈ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏమన్నారు? టాకర్స్. బాగా మాట్లాడతారు అనమాట, మాట్లాడే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనమాట. వీళ్ళు సైలెంట్ ఉండలేరు, మాట్లాడడానికి మనిషి దొరకడమే ఆలస్యం. వీళ్ళ ఎవరు ఆలస్యం? మనిషి ఉండాలి. కళ్ళ ఎదుట మనిషి దొరికిందంటే వాళ్ళు మొత్తం ఇంకా పుట్టు పూర్వోత్తరాల నుంచి ఎక్కడి నుంచి 1947 స్టోరీ నుంచి ప్రారంభిస్తారు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అంటే వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు, ఎవరి దగ్గర ఏముంటే అది మాట్లాడతారు. ఏం లేదనుకోండి, ఇక వాళ్ళు తిరిగిన ఊర్లాన్ని పేర్లు చెప్పుకుంటూ అక్కడ ఇక్కడ అని చెప్పేస్తారు. వాళ్ళ సబ్జెక్ట్ ఉంది అనుకోండి, సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటే దాని గురించే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు అనమాట. స్నేహపూర్వకంగా ఉంటారు, తొందరగా క్లోజ్ అవుతారు, ఫ్రెండ్షిప్ నేచర్ బాగుంటుంది, ఫ్రెండ్లీ అనమాట, ఫ్రెండ్లీ నేచర్, తొందరగా క్లోజ్ అవుతారు. జనరల్ గా శాంగ్వన్ మనస్తత్వం ఉన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులకి ప్రజలు తొందరగా ఆకర్షితులు అవుతారు, అట్రాక్ట్ అవుతారు. అర్థమవుతుందా? తొందరగా అట్రాక్ట్ అవుతారు అనమాట. బలాలు ఏంటి? ఆనందం, ఆకర్షణ, జనాలను కలపడం, ప్రజలతో మంచిగా సోషల్ అది బాగుంటుంది, సాంఘికంగా సమాజపరంగా మంచి అది ఉంటుంది అనమాట, సహవాసం ఎక్కువ ఉంటుంది. ఇలా బలహీనతలు ఏంటంటే తొందరపాటు. ఇలా బలహీనత ఏంటి? తొందరపాటు అనమాట. మాటలు కూడా కొన్నిసార్లు తొందరపాటు, నోరు కంట్రోల్లో ఉండదు కాబట్టి తొందరపాటు మాటలు బయటికి వస్తూనే ఉంటాయి. స్థిరత్వం లేకపోవడం, వీళ్ళు స్టేబుల్ గా ఉండలేరు. ఒక ఉద్యోగులు కానీ ఒక పనిలో మాత్రం ఈ మనస్తత్వం కలిగిన వాళ్ళు స్టేబుల్ గా ఉండలేరు, మారుస్తూ ఉంటారు. పనులు ఎప్పుడు మారుస్తూ ఉంటారు, లొకేషన్లు మారుస్తూ ఉంటారు, ఆఫీసులు మారుస్తూ ఉంటారు, ఒకే పనిలో వీళ్ళు ఉండరు. అలాంటి టాలెంట్ లేని వాళ్ళంటే కాదు, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి ఇలా టాలెంట్ ప్రాబ్లం అంటే అది కానే కాదు. వెల్ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, సమస్యలను పరిష్కరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ స్థిరంగా ఉంచడం మాత్రం వీళ్ళని స్థిరంగా చూడడం చాలా కష్టం. ఒకే చోట ఉండడం అద్భుతం అనమాట. ఒకవేళ ఈ మనస్తత్వం ఒకే చోట స్థిరంగా ఒక 5-10 సంవత్సరాలు ఉన్నారు అని అంటే మామూలు విషయం కాదు. అర్థమవుతుందా మీకు? స్థిరంగా ఉండలేరండి వీళ్ళు, ఏదో కారణం అంటే రీజన్స్ ఉంటాయి అలా అని చెప్పేసి, ఏదో అంటే ఆ రీజన్ కోసం కూడా ఎదురు చూడే పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. అబ్బా ఏదో రీజన్ దొరకాలి, ఎందుకంటే వాళ్ళు ఒకే దగ్గర ఉండలేరు కాబట్టి. భావోద్వేగ నియంత్రణ లోపం ఎక్కువ అన్నమాట. దీని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఎమోషనల్ అన్స్టబ్బర్న్. ఏమంటారు? ఎమోషనల్ అన్స్టబ్బర్న్ అంట. భావోద్వేగ నియంత్రణ లోపం, తొందరగా భావోద్వేగానికి లోనవుతారు. ఎవరికైనా ఏదైనా అయిందంటే తొందరగా ఎమోషనల్ అవుతారు, ప్రాక్టికల్ గా థింక్ చేయరు. కొన్నిసార్లు వీళ్ళు అప్పులు చేసి కూడా సహాయం చేయొచ్చు. అర్థమవుతుందా? ఎమోషనల్ అన్నమాట. ఓకే, సో ఇది శాంగ్వన్ గురించినటువంటి ఇంట్రడక్షన్. జస్ట్ ఇంట్రడక్షన్ చూసినాం మనం. కోల్రిక్ ఎలా ఉంటాడో చూద్దాం.
డీప్ వెళ్ళలే, మనం డీప్గా మళ్ళీ వెళ్తున్నాం, చాలా వెళ్తాం, దాదాపు 15 వారాలు మనకి క్లాస్ ఉంటుంది, ఒకటి కాదు. కోల్రిక్ ద లీడర్, చూశారు కదా, శాంగ్యూన్ ద పీపుల్ పర్సన్ అన్నమాట టైటిల్. వీళ్ళని అర్థం చేసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయి. కోల్రిక్ ద లీడర్, కో డ్రైవ్ మూల ప్రేరణ ఏంటంటే కంట్రోల్. కోల్రిక్ స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అందరినీ కంట్రోల్ చేయాలని చూస్తారు. వీళ్ళకు ఒక వ్యక్తి కంట్రోల్లో ఉండడం అసాధ్యమైనటువంటి విషయం అనమాట. వీరే అందరినీ కంట్రోల్ చేయాలి. అమ్మ, నాన్న, ఇంట్లో సభ్యులు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, స్థాయి ఏదైనా, పరిస్థితి ఏదైనా, వీళ్ళు ఎక్కువగా కంట్రోల్ పవర్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా ఫలితాల మీద ఆధారపడి పనిచేస్తారు. రిజల్ట్స్ వీళ్ళని డ్రైవ్ చేస్తారు అనమాట. సాధించాలంతే. ఈ నెల నేను ఇంత ఎర్న్ చేయాలంటే అంత ఎర్న్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్ చేయాలి, ఇది డెవలప్ చేయాలంటే అది డెవలప్ చేయాలి. అందుకే వీళ్ళు రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు. చూడండి, ఇప్పుడు సాయంత్రం మనస్తత్వం ఉన్న వాళ్ళేమో రిజల్ట్ చూడరు, అందుకే వాళ్ళ దగ్గర అది కనిపించదు. అర్థమవుతుంది, అందుకే స్థిరంగా ఉండలేరు, వాళ్ళకి రిజల్ట్స్ ఉండవు. వీళ్ళు కంప్లీట్ రిజల్ట్స్ ఓరియంటెడ్ అనమాట. అర్థమవుతుందా మీకు తేడా? మీరు గమనించండి, శాంగ్విన్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి స్టేబుల్ గా ఉండడు, వాళ్ళ దగ్గర మనం ఎలాంటి ఫలితాలు చూడం. ఓ 50 సంవత్సరాలు జీవించని చెప్పిన ఏం సాధించామంటే ఏమి ఉండదు. కాకపోతే అందరితో, మనుషులతో క్లోజ్ ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటాయి. కోల్రిక్ ఏంటి అని అంటే రిజల్ట్స్. ఏం సాధించాడు, నేను ఇది కొన్నా, అది కొన్నా, ఇంత ఇక్కడ ల్యాండ్ కొన్నా, లేకపోతే బంగారం కొన్నా, లేకపోతే ఇది సంపాదించిన, అది సంపాదించిన, నేను ఇగో ఇది ఇది అచీవ్ చేశాను అని చెప్పుకోవడానికి ఇవి చాలా ఉంటాయి. అచీవ్మెంట్ అనమాట. ఇలా ఏదో ఒకటి అచీవ్ చేయాలా. టార్గెట్ ఓరియంటెడ్. ఇలా ఒక రకంగా చెప్పాలి అని అంటే శాంగున్ పీపుల్ ఓరియంటెడ్ అయితే కోల్రిక్ టార్గెట్ ఓరియంటెడ్. అర్థమవుతుంది. దానికి వీళ్ళలో కొంత మనం ఏం చూస్తామనంటే కొంచెం ఎమోషన్స్ తక్కువగా చూస్తాం. వీళ్ళు శాంగ్యూన్ లో మితిమీరిన ఎమోషన్స్ ఉంటే వీళ్ళకి అసలు ఎమోషన్సే ఉండవు అనమాట, తక్కువ ఉంటాయి. ఉండవంటే మొత్తానికి ఉండవని అర్థము కాదు. వీళ్ళ స్వభావం ఏంటంటే నాయకత్వ లక్షణాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నిర్ణయాత్మకత ఎక్కువ ఉంటుంది. డిసిజన్ మేకింగ్ చాలా స్పాట్ లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వెంటనే నిర్ణయాలు చేయగలుగుతారు. అదే ఒక వేరే పర్సనల్ నిర్ణయం తీసుకోమంటే ఆలోచిస్తూ ఉంటాం, ఆలోచించి చెప్తా ఉంటారు, అవునా? కానీ వీళ్ళు ఆలోచించారు అనమాట, ఇమ్మీడియట్ గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నెక్స్ట్ వీళ్ళు ఫలితాలపై దృష్టి పెడతారు. వీళ్ళ ఫోకస్ అంతా కూడా రిజల్ట్స్ మీదనే ఉంటుంది. నేను ఇది చేస్తే ఏమొస్తుందా, ఇక్కడికి వెళ్తే నాకు ఏమొస్తుంది. అందుకే వీళ్ళు ఫలితాలు లేని చోటగా వాళ్ళ సమయాన్ని కానీ వాళ్ళ ఎనర్జీని అస్సలు దుర్వినియోగం చేయరు. వీళ్ళు టైం పాస్ అనేది వీళ్ళకి తక్కువ అనమాట. ఫస్ట్ పర్సనాలిటీ ఎక్కువగా సమయాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు, సమయాన్ని గడుపుతూ అందరితో అలా గడిచిపోతుంది. వాస్తవం చెప్పాలి, వాళ్ళకి రిజల్ట్స్ లేని బిజీ, వీళ్ళకి రిజల్ట్స్ ఉన్న బిజీ అనమాట. అంతే. ఇలా ఫోకస్ అంతా కూడా ఉన్నారు అంటే వాడు ఏదో కారణం ఉంటది. మనల్ని కలిసిండన్నా, మనకు ఫోన్ చేసిండన్నా, ఊరికే ఫోన్ చేయరు, ఊరికే కలవరు. విషయం అంటే వాళ్ళకు విషయం ఉంటది, వాళ్ళకి ఏదో ఉపయోగం ఉండాల. బలాలు అంటే వాళ్ళకని కాదు, ఎవరి కోసం ఏదో పని ఉంటేనే కలుస్తారు. బలాలు, ధైర్యం, బోల్డ్గా ఉంటారు, భయపడరు, బాధ్యతాయుతంగా ఉంటారు, లక్ష్య సాధనే ధ్యేయంగా పనిచేస్తారు. లక్ష్యం అంతే. ఉం? గురి గురి కలిగి పనిచేస్తారనమాట. ఆ గురిని అదేదైనా కావచ్చు, మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, గురి ఉంటుంది. అంటే నేను ఇక్కడ మీతో మాట్లాడట్లే, రిలేషన్షిప్స్, ఎమోషన్స్, వీటి ఏం సాధిస్తారు అనేది మనం చూస్తున్నాం. ఏం కోల్పోతారని మనం చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, ఏ పర్సనల్, ఏ వ్యక్తిత్వంలో కానీ ఏం కోల్పోతారు అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. బలహీనతలు ఏంటంటే వీళ్ళకు కోపం ఎక్కువ. వీళ్ళకి ఏం ఎక్కువ? కోపం. కోల్రికి విపరీతమైన కోపం ఉంటారు. వీళ్ళు వెల్ డిసిప్లిన్ ఉంటారు కాబట్టి సమయం అదైపోయినా, లేకపోతే ఏదైపోయినా, వాళ్ళు అనుకున్నది సాధించకపోయినా ఏంటి అని అంటే చాలా కోపాన్ని ప్రదర్శిస్తారు. అధిక నియంత్రణ, డామినేషన్ ఎక్కువ. ఓకే, మనం ముందు ముందు నేర్చుకుంటాం. ఒకేలా కోల్రిక్ భార్య అయితే ఎలా ఉంటుంది, భర్త ఎలా అయితే మనం డీటెయిల్ గా నేర్చుకోబోతాం ముందు ముందు. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అధిక నియంత్రణ, అసహనం ఎక్కువ. వీళ్ళకి ఏముంటది, నువ్వు కోల్రిక్ లో సహనం చాలా తక్కువ చూస్తారు. నో నో నో, ఆ మైక్ల దగ్గర నుంచి పిల్లలు వెళ్ళని.
టచ్ చేస్తే వినబడదు, తెలుసు కదా ప్రాబ్లం ఉండదు. ఓకే, ఏంటిది? అధిక నియంత్రణ, అసహనం ఎక్కువ వీళ్ళ లోపల మనము చూస్తాం. ఇది టోటల్ గా కోల్రిక్ గురించినటువంటి కాస్త ఇంట్రొడక్షన్. తర్వాత మెలంకోలి చూస్తాం. మెలంకోలి ద థింకర్. మెలంకోలి ఎవరు? ద థింకర్. కోడ్ డ్రైవ్ స్వభావం అన్ని మళ్ళీ ఒక్కొక్కటిగా మనం చూడబోతున్నాం. వీళ్ళ కోడ్ డ్రైవ్ ఏంటంటే మూల ప్రేరణ ఏంటంటే మీనింగ్. వీళ్ళు ప్రతిదీ కూడా అర్థవంతంగా డీటెయిల్డ్ గా ఉంటారు అనమాట. అర్థమవుతుందా? వెరీ డీటెయిల్డ్ గా అనమాట. అర్థం కాకపోతే ఏం చేయరు. క్వాలిటీ అన్నమాట. వీళ్ళకి ఏమి ఇష్టం? వీళ్ళకు క్వాంటిటీ ఇష్టం ఉండదు, క్వాలిటీ కావాలన్నమాట. అన్నిట్లో క్వాలిటీ కావాలి. పనిలో క్వాలిటీ కావాలి, మాటలో క్వాలిటీ ఉండాలి. ప్రతి దానిలో వీళ్ళు క్వాలిటీ కోరుకుంటారు. డెప్త్ అన్నమాట. ఇన్ డెప్త్ గా వెళ్తారనమాట ప్రతి దాంట్లో. బట్టలు చూపిస్తాం. అది వేరు, అది ఆ లక్షణం వేరన్న. దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ. నో నో, అది ప్రతి స్త్రీకి ఉండే స్వభావం అది. అంటే సహజంగా ఉండే స్వభావం అన్నమాట. కొంతమంది పురుషులకు ఉండొచ్చు, కానీ ఉండొచ్చు అది. అంటే బట్టల విషయం వేరు, అది బట్టల విషయంలో. సో ఇది 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 కాదు. దీనికి ఇన్ డెప్త్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిపెండింగ్ ఆన్ ఇంట్రెస్ట్ అనమాట. అసలు వాటికి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? సో బట్టలు అనేది వాళ్ళకి సెకండ్ డ్రైవ్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ కోడ్ డ్రైవ్ అనేది దేని మీద ఉంటే దాని మీద అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఎగ్జాంపుల్, ఒకవేళ వాళ్ళు లా చదువుతున్నారు అనుకోండి, అందులో వాళ్ళు ఆ మీనింగ్ కానీ క్వాలిటీ కానీ డెప్త్కి వెళ్తారు. అదే ఒకవేళ వాళ్ళు డాక్టర్, అదే స్థాయి. అంటే వాళ్ళు ఒకవేళ సేవకు వచ్చారు అనుకో, అదే ఇన్ డెప్త్ అదే ఉంటుంది. అదే వాళ్ళు ఒక మనీ బిజినెస్ చేయాలనుకున్నారు అనుకో, అదే అంతే డెప్త్కి వెళ్తారు అనమాట. అంతే క్వాలిటీని చూస్తారు. అంటే వాళ్ళు ఒక చిన్న ఇడ్లీ చేసినా కూడా ఇడ్లీ అంతే క్వాలిటీ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, సైజ్ బాగుండాలి, అంత సాఫ్ట్గా ఉండాలి, టేస్ట్ కూడా అదే కోరుకుంటాను. అలా అలా అనమాట, డెప్త్ క్వాలిటీ కోరుకుంటాను. అది స్వభావం ఆలోచనాత్మకం. వెరీ ఏమంటారు అనంటే మామూలు థింకర్స్ కాదన్నమాట. ఇది బాగా లోతైనటువంటి ఆలోచన పరులు. రెండోది క్రమశిక్షణ, డిసిప్లిన్ ఎక్కువ వీళ్ళే, చాలా డిసిప్లిన్. మీరు శాంగ్యూన్తో కంపేర్ చేసుకుంటే ఇలాగ పడదన్నమాట. ఎందుకంటే శాంగ్యూన్కి అసలు డిసిప్లినే ఉండదు, క్రమశిక్షణ. వీళ్ళతో చూస్తే మరి క్రమశిక్షణ ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే వీళ్ళు నచ్చకపోవచ్చు, అనేకులకు నచ్చరు. క్రమశిక్షణ అంటే మనకు నచ్చని వాళ్ళకి నచ్చారు అనమాట. క్రమశిక్షణ ఇష్టమైన వాళ్ళకి ఇష్టపడతారు, సింపుల్ గా చెప్పాలంటే. మూడోది నాణ్యతపై దృష్టి పెడతారు, క్వాలిటీ బాగా కోరుకుంటారు. అన్ని విషయంలో క్వాలిటీ ఉండాలా, క్వాలిటీ. ఓకే. 4 బలహీనతలు ఏంటి అని అంటే బలహీనతలు అధిక ఆందోళన. వీళ్ళకి ఎక్కువ వర్రీ ఉంటుంది అనమాట. వర్రీడ్ పీపుల్, ఎక్కువ చింత కలిగినటువంటి. ఇలా బలహీనత ఏంటంటే ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళకి చింత ఎక్కువ ఉంటుంది. రెండోది నిరుత్సాహం ఎక్కువ ఉంటుంది, డిప్రెస్డ్ పీపుల్ అనమాట. తొందరగా డిప్రెషన్ గురవుతారు, చిన్న చిన్న విషయాలకే నిరుత్సాహం చెందుతారు అనమాట. చిన్న చిన్న విషయాలకి ఏముంటది, నిరుత్సాహం చెందుతారు. మూడోది పరిపూర్ణత యొక్క ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కొద్దిగా పర్ఫెక్షనిజం మీద దృష్టి పెడతారు కాబట్టి ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి, ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేయాలా. ఇప్పుడు ఎవరైనా రమ్మన్నారు అనుకో, 9 గంటల కంటే 9 గంటలకు వెళ్ళాలి అంటే ఆ సమయం, ఆ టైంలో రీచ్ అవ్వడానికి, ఆ టైంకి బయలుదేరడానికి ఏమైతుందంటే ఒత్తిడి. ఈ పనిని మంచిగా చేయాలంటే ఒత్తిడి, ఈ పనిని ఈ లోపే ముగించుకోవాలి, మంచిగా చేయాలా, ఈ టైం లోపల ముగించుకోవాలి, ఒత్తిడి అనమాట. వీళ్ళకి పరిపూర్ణత యొక్క ఒత్తిడి ఎక్కువ ఉంటది. సో వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒత్తిడి ప్రమాదం ఉంటది. అంటే ఒత్తిడి అంటే నువ్వు ఇది కరెక్ట్ గా చేయి, ఇది ఇలా చేయి, కరెక్ట్ గా చేయి అనేటువంటి ఒత్తిడి వీళ్ళ దగ్గర ఉండడం ఇతరులు అనుభవించే అవకాశం ఉంటుంది. సో ఇది అనమాట ఈ పరిస్థితులు. మెలంకోలీని మనం ఇలాగా అర్థము చేసుకోవచ్చు. ఓ, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, మెలంకోలీ
చివరిగా 4వ మనస్తత్వం ప్లెగ్మాటిక్. ప్లెగ్మాటిక్ ద పీస్ మేకర్ అన్నమాట. ఎవరైనా పీస్ మేకర్. కోడ్ డ్రైవ్ పీస్. ఇలా కోడ్ డ్రైవ్ ఏంటంటే వీళ్ళు సమాధానం చేత నడిపించబడతారు. అంటే వీళ్ళు ఎప్పుడు సమాధానం కోరుకుంటారు. వీళ్ళకి అంటే సమాధానం అంటే అర్థం ఏంటి? వీళ్ళకి కొట్లాటలు, గొడవలు, విభేదాలు ఇవన్నీ ఇష్టం ఉండదు అనమాట. ఓకే, ఇవన్నీ ఇష్టం ఉండదు. రెండోది స్టెబిలిటీ ఎక్కువ, స్థిరంగా ఉంటారు. ఏదో అంటే వీళ్ళు అన్ని రకాలుగా మానసికంగా ఇతరత్ర విషయాల్లో ఆ, స్థిరంగా ఉంటారు. హార్మోని అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే హార్మోనికి ఇష్టపడతారు అన్నమాట. సమతుల్యంగా ఉంటారు. ఇటు అది ఉండరు, శాంగున్ కోలరిక్ లాటగా అలా ఉండరు, ఇటు ఇలా ఉంటారు అనమాట. అంటే సమతుల్యంగా ఉంటారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో వీళ్ళు అందుకే ఎక్కడ కూడా చూసినా ఇప్పుడు ఈవెన్ అంటే ఫ్యామిలీ కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడ కూడా చూసినా ఏంటి అని అంటే సమాధానం ఉండాలి. ఎవరు జోలికి వెళ్ళొద్దు. ఎవరు జోలికి వెళ్ళొద్దు అంటే అర్థం ఏంటిదంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఈవెన్ తప్పు చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. అంత పీస్ కోరుకుంటారు, మనకెందుకులే. ఎవరిని ఏమనకపోవడం అని అంటే బాధ్యతలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే సరిగా బాధ్యతలు అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు సంఘంలో సరి చేయాలి. ఒకవేళ అక్కడ ప్లెగ్మాటిక్ ఉండడానికి పట్టించుకోడు, పెద్ద సీరియస్ గా తీసుకోలేడు. అరే నేను నా బాధ్యతగా ఏదో ఒకటి చేయాలి, అరే బ్రదర్ అలా చేయొద్దు అని కూడా సున్నితం కూడా చెప్పలేరు అన్నమాట. అంటే ఎందుకు మనకు అంటే ఇది నిర్లక్ష్యం కాదు కానీ ఆ చూద్దాం దాని డెప్త్కి వెళ్ళినప్పుడు మనం దాని గురించి ఆలోచన. స్వభావం ప్రశాంతత, ప్రశాంతం. అంటే ఇక్కడ పీస్ అనేది వీళ్ళ ఉద్దేశంలో పీస్ అంటే ఇప్పుడు కూడా మన అందరితో కలిసి ఉండాలని కాదు. మన ఎవరితో ఎలాంటి ఎవరి జోలికి వెళ్ళొద్దు, మన జోలికి ఎవరు రావద్దు, అదే అనమాట. ప్రశాంతంగా ఉండాలి అంతే. ఒకవేళ అక్కడ సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళరు ఇక. అర్థమవుతుందా? ఇలా పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అత్తగారి ఇంట్లో చిన్న సమస్య అయిపోయింది అనుకో, ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్ళకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తారు. అట్లా అనమాట. అంటే ఎక్కడన్నా గొడవ ఉంది, అటు చిన్న చిన్న అది అవుతున్నాయి అంటే ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఇంకా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లోజ్ చేసుకుంటారు అక్కడ. అంటే ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి అన్ని చోట్ల ప్రశాంతత ఉండదు కొన్నిసార్లు కుటుంబాల్లో. కానీ లేని చోటుకి ఏం చేస్తారంటే వెళ్ళరు. సహనం ఎక్కువనే. మిస్టర్ కూల్. ఎవరు? మిస్టర్ కూల్ అని పిలవచ్చు. సమతుల్యత, ఇది వాళ్ళ స్వభావం ఉండడం. బలాలు ఏంటి అంటే శాంతి స్థాపన, వినడం, స్థిరత్వం. ఇలా బలాలు. శాంతి స్థాపన, వినడం, స్థిరత్వం. మీరు నోట్స్ ఫాలో అవ్వట్లేదు. నోట్స్ అన్ని ఇచ్చాను నేను, ఓన్లీ బ్రాకెట్స్ ఉంటాయి. అక్కడ అవసరం ఉన్నది రాసుకోవాలండి. ఓకే, బలహీనతలు ఏంటి? ఆలస్యం అండి. ప్లెగ్మాటిక్ లో ఉండేటువంటి బలహీనత ఏంటంటే ఆలస్యం అన్నమాట. లేట్ చేస్తారు, ప్రతిదాన్ని వాయిదాలు వేసుకుంటారు అనమాట, డిలే. నెక్స్ట్ వీళ్ళ బలహీనత ఏంటంటే ఉత్సాహ లోపం. వీళ్ళు అసలు మోటివేషన్ చేయడం చాలా కష్టం. నువ్వు ఎంత మోటివేషన్ చేయి వాళ్ళు అక్కడే ఆగుతారు. నువ్వు మొత్తం మోటివేషన్ చేయి, ఒక్క అడుగు కూడా ముందుకేరి. సో మూడోది ఏంటి అంటే నిర్ణయాల్లో జాప్యం. వీళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే చాలా కష్టం. ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోరు. అంటే ఫాస్ట్ అంటే ఎమర్జెన్సీ పరిస్థితిలో కూడా వీళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోరు. ఇది ఎమర్జెన్సీ అని తెలిసినా కూడా నిర్ణయాలు తీసుకోరు. ఒక దగ్గర ఛాయిస్ ఉండదు మనకు కదా, ఆలోచించడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి దగ్గర కూడా జాప్యమే చేస్తారు. నిర్ణయాల్లో చాలా 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 వెనుకబాటు అనమాట. మ్యాక్సిమం వీళ్ళ దగ్గర కూడా అంటే శాంగున్ అంత కాకపోయినా, శాంగున్ మనస్తత్వం ఉన్న వాళ్ళంత కాకపోయినా వీళ్ళు కూడా ఏంటి అంటే చాలా అంటే ఫ్రూట్ఫుల్నెస్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది. వాళ్ళతో కొంత ఉంటుంది, బట్ అంటే శాంగున్ మనస్తత్వం ఉన్న వాళ్ళకంటే కొంచెం బెటర్. స్టెబిలిటీ ఉంది కాబట్టి దానివల్ల సర్వైవ్ అవుతారు. సో ఇది అనమాట ఈ 4 మనస్తత్వాల గురించి మనం అర్థం. ఇది మన అందరి లోపల 4 ఉండొచ్చు. అది కొంత అది కొంత అది కొంత కూడా ఉండొచ్చు. ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లే, మళ్ళీ అర్థం చేసి అర్థమవుతుందా? ఒక వ్యక్తికి లేబులింగ్ వేసే విధంగా, స్టాంప్ వేసే విధంగా నువ్వు ఇది
అని చెప్పడానికి కాదు. ఇంతకుముందు మనం అలాగే కొంత నేర్చుకున్నాం. సో మనం సరిదిద్దుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి. ఓకే ఓకే. నేను పాత వీడియోలో అలాంటి మాటలు చెప్పుకుంటే దయచేసి క్షమించండి. నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఓకే. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఈ 4 పర్సనాలిటీస్ ని, 4 మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను మీరు ఇలా గుర్తు చేసుకోవచ్చు. శాంగ్యూన్ ద టాకర్ అన్నమాట. శాంగ్యూన్ ఎవరు? ద టాకర్. సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి. కోలరిక్ ద డూయర్. కోలరిక్ మాట్లాడు, పనులు చేస్తాడు. టార్గెట్ ఓరియంటెడ్, అచీవ్మెంట్ ఓరియంటెడ్ కాబట్టి మాటల కంటే చేతుల్లో చూపిస్తాడు. మెలంకోలీ ద థింకర్. ఆలోచన ఎక్కువ చేస్తాడు. ఫ్లెగ్మాటిక్ ద వాచర్ అంటారు. అంటే చూస్తాడు. అంటే నలుగురు, అంటే ఒక మిషన్ సక్సెస్ కావాలన్నా, ఒక ఆర్మీలో మిషన్ సక్సెస్ కావాలన్నా ఈ నలుగురు అవసరం. ప్రతి దానిలో నలుగురు అవసరమే. అవునా? కోలరిక్ లాగా వెంటనే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణాలు కూడా అవసరమే. అవునా? శాంగ్యూన్ లాగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఉత్సాహపరిచే మనస్తత్వము అవసరమే. మెలంకోలి యొక్క ఏంటిది నిర్ణయ అంటే ఆలోచనలు, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ ఆలోచన మనం ఫాలో అవ్వాలని ఆలోచన చెప్పేవాడు అవసరమే. అలాగే ఫ్లెగ్మాటిక్ లాగా చెప్పింది విని అనుసరించే వాళ్ళు అవసరం. అర్థమవుతుందా? నలుగురు ఉంటేనే, ఈ 4 మనస్తత్వాలు ఉంటేనే ఏ పనైనా సాధ్యమవుతుంది. అయితే మనం నేర్చుకుంటుంది ఎందుకంటే ఈ 4 మనస్తత్వాలను మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మన బలహీనతలు అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ మీద ఆధారపడే ఆ బలహీనతలని జయించడానికి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 4 వ్యక్తిత్వంలో మనస్తత్వాల్లో ఉన్నటువంటి బలహీనతలని మీకు ఒకవేళ మీ బలహీనతలు ఏంటి ఇవి అని తెలిసినప్పుడు ఏం చేయాలా? మార్చుకోవాలా? అలాగే ఉండాలా? అలాగే ఉండాలి. ఇప్పుడు తెలిసిన వెంటనే ఇప్పుడు ఆలస్యం అనే బలహీనత అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? ఇంకొక అరగంట పెంచుకోవాలి. ఏమంటారు? అర్థమవుతుందా? కోలరికి కోపం ఎక్కువ ఉంది అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? ఇంకొంచెం కోపం పెంచుకోవాలా. మెలంకోలీలో ఒకవేళ నిరుత్సాహం ఎక్కువ ఉంది, అంటే డిప్రెషన్ పీపుల్ ఉంది, ఇంకొంచెం నిరుత్సాహాన్ని ఏం చేయాలా? పెంచుకోవాలి. నిరుత్సాహం పెరగాలంటే ఏం చేయాలా? ఎప్పుడు సాడ్ సాంగ్స్ వినాలా. అర్థమవుతుందా? తెలుసా మీకు? సాడ్ సాంగ్ అంటే సైకలాజికల్ గా నువ్వు వీక్ అవుతావు. తెలుసా మీకు అది? సో జనరల్ వాళ్ళకి అవే ఇష్టం ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు దాంట్లో ప్రాబ్లం అంటే అక్కడికి వెళ్తారు. మళ్ళీ వాళ్ళకి అందుకే సాడ్ ఎమోషనల్ సాంగ్స్ ఎక్కువ ఇష్టపడతారు. సాంగ్కి ఉత్సాహం ఉండే పాటలు ఇష్టం. కోల్డ్రికి ఏంటంటే ఏమంటారు, జోస్ ఇచ్చే పాటలు అంటే ఇష్టం ఉంటుంది. ఫ్లెగ్మాటిక్ సైలెంట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండే పాటలు అంటే ఇష్టం ఉంటుంది. అంటే జస్ట్ చెప్తున్నాను, అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు అలా చూస్ చేసుకుంటారు. కానీ మార్చుకోవాలి అందరూ. ఓకే. సో ఇది మన గురించి అంటే అర్థమైంది, మన యొక్క స్వభావాల గురించి, మనుషులలో ఉండే మనస్తత్వాల గురించి, మనకున్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి. సహజంగా ప్రతి మనిషిలో 4 బలాలు ఉంటాయి, 4 బలహీనతలు ఉంటాయి. తెలుసా మీకు? మీరు తెలుసుకోవాల్సింది అంటే ప్రతి మనిషిలో, ఏ మనిషి అనేది వచ్చి భూమి మీద ప్రతి మనిషిలో 4 బలాలు ఉంటాయి, 4 బలహీనతలు ఉంటాయి. సహజంగా ఏవో 4 బలహీనతలు ఉండొచ్చు, ఏవైనా 4 బలాలు ఉండొచ్చు. ప్రతి మనిషిలో సేమ్ బలాలు ఉండవు, అదేవిధంగా ప్రతి మనిషిలో సేమ్ బలహీనతలు ఉండవు. ఒక్కొక్క లోపల బలహీనత ఉంటుంది, ఒక్కొక్క లోపల కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఓకే, మనం ఇక్కడ ఆపేసుకుందాంలే, ఎందుకైనా మంచిది కదా, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ మనం డీప్ గా ఒక్కొక్క దాన్ని మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో కాబట్టి మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్స్ ఆధారంగా ఇవి 4 రకాల పర్సనాలిటీస్, అంటే వ్యక్తిత్వాలు, మనస్తత్వాల యొక్క క్లుప్త పరిచయం మాత్రమే. మనం నెక్స్ట్ మరుసటి వారం నుంచి వెళ్ళి డీప్ గా వెళ్తాం. ఒక్కొక్క లోపల ఎలా ఉంటాయి వాళ్ళు, ఈ పర్సనాలిటీ మనస్తత్వం వల్ల ఆఫీసులో ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారు, సమాజంలో ఎలా ఉంటారు, సంఘంలో కూడా ఎలా ఉంటారు, డబ్బుల విషయంలో ఎలా ఉంటారు, పనుల విషయంలో
వర్క్ విషయంలో ఎలా ఉంటారు, అన్నిట్లో మనం కంపేర్ చేసుకుంటూ చూద్దాం ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కడ డ్యామేజ్ చేయబడతారు, అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి, ఈ మనస్తత్వానికి రూట్ కాజ్, మూల కారకం ఏంటి అనేది కూడా మనం నేర్చుకుందాం. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటాం అంటే ఈ మూలం తెలుసుకొని అసలు ఎక్కడికి రావాలి, మనం ఫైనల్ గా ఎవరి మీద ఆధారపడాలి. అంటే ఇప్పటికీ మనలో ఇవి కొనసాగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇంకా పూర్తిగా వీటి మీద మనకు ఏమంటారు విజయం రాలేదు, జయించలేదు అని అంటే అర్థం ఏంటి అని అంటే సింపుల్ ఏంటి అంటే మీ అందరికి ఒకటే తెలియపరచాలనుకుంటున్నాను. మనల్ని మన స్వభావాన్ని మార్చుకోవడానికి మనం ఇంకా పరిశుద్ధాత్మ మీద ఆధారపడలేదని మాత్రమే అర్థం. ఇది మీకు అర్థం చేయించడానికి ఇదంతా ఈ ప్రాకులాట అంతా దేనికేనంటే ఇంకా మనం పరిశుద్ధాత్మ మీద సంపూర్ణంగా ఆధారపడట్లేదు ఒకటి, రెండోది మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అని తెలియపరచడానికి, మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోమని చెప్పిన లేఖనాల యొక్క ఆ మూలానికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి, ప్రియులైన పిల్లల వల్ల దేవుణ్ణి పోలి నడుచుకోవడానికి మనల్ని ప్రేరేపించడానికి, శరీర కార్యాలను జయించి ఆత్మ ఫలము ఫలించడానికి, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మనం ఈవెన్ ఇందులో ఆత్మఫలం గురించి కూడా డీటెయిల్ గా నేర్చుకుంటాం, చాలా అద్భుతంగా వస్తుంది, డీటెయిల్ గా నేర్చుకుంటాం. ఒక్కొక్క పాయింట్, ప్రేమ అంటే ఏంటిది, సంతోషం అంటే ఏంటి, సమాధానం అని ప్రతిదీ మనం డీల్ చేసుకుంటాం. ఏ మనస్తత్వంలో ఉన్న ఏది కొదగా ఉంటుందో కూడా మనం తేడాలు చూస్తాం, చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, నా మనస్తత్వం ఇది కాబట్టి నాకు ఏం కొద ఉంటుంది, కోరిక ఏం కొద ఉంటుంది, ప్రేమ కొదగా ఉంటుంది కదా, ఆత్మఫలంలో సహనం కొదగా ఉంటుంది, అవునా, దీర్ఘశాంతం కొదగా ఉంటుంది, అలా అన్నమాట. అంటే ప్రతి స్వభావంలో ఈ స్వభావం అంటే ఏమైతే ఆత్మఫలంలో మనకి ఏది ఎఫెక్ట్ అవుతుంది, ఏది మనము కలిగి జీవించలేము. అందుకే ఆత్మఫలం కంటే ఏం కనిపిస్తుంది అప్పుడు, స్వతः సిద్ధమైనటువంటి శరీర స్వభావమే బయటపడుతుంది అనమాట. ఇంకా మనం ఇంకా శరీర సంబంధమైనటువంటి సహజ సిద్ధమైన స్వభావాలే బయలుపరుస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి, అర్థం చేసుకోవాలి అప్పుడు, అవునా. మనం ఇంకా నవీన స్వభావాన్ని ధరించుకొని ఆత్మ సంబంధాలుగా మారకుండా ఇంకా శరీర సంబంధాలుగా ఉన్నామని అర్థం. సో ఈ టోటల్ సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం శరీర సంబంధమైన స్వభావం నుంచి వెళ్ళి ఆత్మ సంబంధమైన స్వభావం గల వారిగా ప్రయాణం చేయడానికి మాత్రమే. ఆమె అర్థమవుతుందండి. ఈ ప్రయాణం చేయకపోతే ప్రయోజనం లేదు మన జీవితానికి. మనం ప్రభులు అంగీకరించి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇంకా మన ప్రయాణం మనందరికీ తెలుసు ఆగిపోయిందా కొనసాగుతుందని. నిజమా కాదు, అవుతుందా కొనసాగుతుందా మనందరూ తెలుసు, మన బలహీనతలు ఏంటో మనకి తెలుసు. అనేక సందర్భాల్లో మన శరీర స్వభావం మనమే బయట పెట్టుకున్నాం, అవునా, నిజమే కాదు. అయ్యో అని మనం ఎన్నిసార్లు మన శరీర స్వభావాన్ని ప్రదర్శించలేదు చెప్పండి, ఇప్పటికి మనం ప్రదర్శిస్తలేం. ఇంకా మనకు ఉందంటారా లేదంటారా శరీర స్వభావం, భూమి మీద ఉన్నంతసేపు ఉంటుంది, దాన్ని జయిస్తామని, దాన్ని పూర్తిగా జయిస్తామని అర్థం కాదు. కానీ మనం అటువైపు ప్రయాణం చేస్తున్నాం. దేవుడు చెప్పినట్టుగా, ప్రభు చెప్పినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా మనం అటువైపు ప్రయాణము చేయాలి, పరిపూర్ణతలోకి మనం నడవాలి, అవునా. సో అలా ప్రయాణం చేయడానికి పరిపూర్ణత అంటే మనం భూమి మీద ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అవుతామని కాదు, మన ప్రాచీన స్వభావాన్ని జయిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ క్రీస్తు యొక్క సారూప్యతలోకి ప్రయాణం చేయడం. ఎఫెసీ 4:11-13 వచనాల్లో నాయకులకు దేవుడి ప్రవచించినటువంటి ఆజ్ఞని ఇక్కడ మనం పాటిస్తున్నాం. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుష జ్ఞాన విషయంలోనూ ఏకత్వంలోకి తీసుకురావడం అంత మాత్రమే కాదు, క్రీస్తున కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతలోకి రావాలి అని అంటే మన శరీర స్వభావాన్ని జయించి ఆత్మ స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మారాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. దానిని అర్థం చేసుకోవడానికి, దానిని మనము అవలంబించడానికి, నా బలహీనత ఏంటో తెలియకపోతే నేను మార్చుకోవాల్సిన అవసరం కూడా మనకు తెలియదు, అవునా. ఇప్పుడు మీరు చాలా మంది బలహీనతలు మనం సపోర్ట్ చేసుకుంటలేమా, జస్టిఫికేషన్ చేసుకోవట్లేదా, అవునా కదా. మన సోమరితనం కావచ్చు, మన అలసత్వం కావచ్చు, మన క్రమశిక్షణ రాహిత్యం కావచ్చు, మన అనవసరమైన కోపం కావచ్చు, మన అసూయ కావచ్చు, మన ద్వేషం, శరీర సంబంధమైన కార్యాలను మనం సమర్థించుకోవట్లేదంటారా చెప్పండి. మన నిరుత్సాహాలను కావచ్చు, అవునా, ఏమంటారు, నిజమా కాదు. మన అస్థిరత్వాన్ని కావచ్చు, నేను ఇంతే బ్రదర్, నేను నా వల్ల కాదు బ్రదర్, నా వల్ల కాదు సిస్టర్, నేను ఎప్పుడు ఇంతే అని అంటే అది రైట్ రాంగా. నేను ఇంతే బ్రదర్, నేను ఏ పనిలో స్థిరంగా ఉండలేను, 4 నెలలు చేసిందంటే నేను మార్చుకుంటాను, లేకపోతే 4 నెలలు రెస్ట్ తీసుకుంటాను అంటే అది రైటా. బైబిల్ కష్టపడి పని చేయమంటుంది, అవునా, కుటుంబాలను పోషించమంటుంది. బైబిల్కు ఇప్పుడు మనం నేర్చుకునే మనస్తత్వాలన్నీ కూడా బైబిల్కు విరుద్ధంగా ఉన్నాయి. వాటిని విరుద్ధంగా ఉన్న స్వభావాలను మనం బైబిల్ అనుసారంగా, వాక్యానుసారంగా ఎలా మార్చుకోవాలి, ఎలా మలుచుకోవాలి అనేది ఈ ప్రయత్నం అన్నమాట.
తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు తెలిసిన ఒప్పుకోవట్లేదు ఇప్పుడు, అవునా? మనం ఏదో రకంగా మన బలహీనతలను సమర్థించుకుంటున్నాం. ఏమంటారు, నిజమా? మన ప్రతి బలహీనతను సమర్థించుకుంటున్నాం. అది అస్థిరత్వం కావచ్చు, మన క్రమశిక్షణ రాహిత్యం కావచ్చు, మన కోపం కావచ్చు, మన అసహనం కావచ్చు, మన మూడి మన మన యొక్క డిప్రెస్డ్ మూడున్నటువంటి ఒత్తిడిలు కావచ్చు, లేకపోతే మన ఆలస్యం, క్రమశిక్షణ రాహిత్యాలు కావచ్చు, అవునా? నిర్ణయాత్మక లేమి కావచ్చు, ఇవన్నీ బలహీనతలే, అవునా? ఈ బలహీనతల వల్ల మనం ఫ్రూట్ఫుల్గా ఉంటున్నామా? మీరే చెప్పండి. కావలసినంతగా ఉన్నామా? ఫలభరితంగా ఉంటున్నామా జీవితాలు? లేవు. అది బాధ. ఫలభరితంగా ఉంటే ఇవన్నీ అవసరం లేదు. మనం ఫలభరితంగా ఉండట్లేదు. సో అందుకే మనం తెలుసుకోవాలి, ఫలభరితులుగా మారాలి. బహుగా ఫలించమని వాక్యం వాళ్ళు ప్రోత్సహిస్తుంది, అవునా? బహుగా ఫలించడమే దేవుడి మాకి మహిమ వస్తుంది. మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. దానికి మూలాలు కూడా ఉన్నాయి. మరి అక్కడికి రావాలి అంటే ఫస్ట్ నువ్వు నీకు అన్ని బలహీనత, అయ్యో ఈ బలహీనత ఉంది నాలో, నేను ఇది జయించలేకపోతున్నాను. నువ్వు యేసుక్రీస్తు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఇది నా వల్ల కాదు అనేది నువ్వు రియలైజ్ అవ్వాలా. మీరు ఎందుకు మారట్లేదు అంటే మనం కొన్ని విషయాలు ఇంకా రియలైజేషన్ లేదు, అవ్వట్లేదు, మనం అవునా, గ్రహించట్లేదు. అందుకే మనం మనగానే ఉంటున్నాం, లేకపోతే సమర్థించుకుంటాం, లేకపోతే ఈ ప్రాబ్లం ఎక్కడ దాకా ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. నేను ఇంతే అండి, పుట్టినప్పటి నుంచి ఇంతే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నా బుద్ధి ఎరిగినప్పటి నుండి నేను ఇంతే. దానికి తోడు ఇంట్లో కూడా సమర్థిస్తారు, నా ఆయన చిన్నప్పటి నుంచి అంతే అండి, వాడు మా కూతురు అంతే అండి, రైటేనా అంతే అండి అనేది కొంతమంది మాట్లాడతారు. ఆర్చుకుంటే వాళ్ళ విధానం ఏమంటారు అంటే దాన్ని సమర్థించుకోండి, ఆయన మాట తీరే అంతే. మాట తీరు అంత అన్నప్పుడు బైబిల్ దాన్ని సమర్థిస్తుందా? బైబిల్ ఇంకా కృపాసహితంగా రుచికరంగా మాట్లాడమంటుంది, అవునా? నీ మాట తీరు ఇంతే అని సమర్థించుకోమంటుందా? నేను అంతే బ్రదర్, నేను కోపం వస్తే తట్టుకోలేను, ఆగలేను అనేది సమర్థించుకోమంటుందా? అంతే బ్రదర్, నాకు ఏమైనా చిన్న నొప్పి వస్తే నేను ఇక అలుగుతా, నేను మూల కూర్చుంటా, నేను డల్ అయిపోతాను, సమర్థించుకోమంటుంది అది? నో. నేను ఇంతే బ్రదర్, నేను లేట్గా లేస్తా, నాకు డిసిప్లిన్ లేదు, నాకు నచ్చినప్పుడు వస్తాను ఆ టైంలో, అంటే ఇది అంతా నువ్వు సమర్థించుకోమంటుందా బైబిల్? నేను తొందరగా నిర్ణయాలు తీసుకోలేను, నాకు అలసత్వం ఎక్కువ, ఇవన్నీ సమర్థించుకోమంటుందా? నో. ఇవన్నీ స్పిరిచువల్ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు. సో లేఖనం ఎక్కడ సమర్థించుకోమని చెప్పకపోగా వీటన్నిటి ఖండిస్తుంది లేఖనం, అవునా? వీటిని మార్చుకోమని లేఖనం మీకు బోధిస్తుంది. మృదుగా మాట్లాడాలి, అవునా? కోపం మానాలి, సమస్త విధంగా దుష్టత్వం, క్రోధము, కోపము మానమంటుంది, అవునా? నీ చింత యావత్తు వదిలేయమంటుంది. దాని అది ఆ సందేశం ఎవరికి? ఎవరైతే డిప్రెస్డ్ గా ఉంటారో, ఎవరైతే చింత మరి నిరుత్సాహాన్ని 24 గంటలు క్యారీ చేస్తారో వాళ్ళకి ఆ మాట, అవునా? ఎవరికైతే కోపం ఎక్కువ, అసహనం ఎక్కువ, వాళ్ళకి ఏమని చెప్తుంది? నీ సమస్త విధంగా కోపాన్ని మాను, క్రోధాన్ని విడిచిపెట్టమని బైబిల్ హెచ్చరిస్తాం, అవునా? సోమరిపోతులను పని చేసుకోమని చెప్పు, అస్థిరులను స్థిరంగా ఉండమని చెబుతుంది. ఏదో ఒకటి చేసుకోవాలి, అవునా? అంతేగాని నాకు నచ్చినట్టు ఉంటా అనేది బైబిల్ బోధ. బైబిల్ నీకు సపోర్ట్ చేయదు. ఎవరికి నచ్చినట్టు ఉంటాను, నా బలహీనతలు అండి, నా బలహీనతలు నేను కొనసాగుతానంటే బైబిల్ మాత్రం ఒప్పుకోదు. అసలు మనం బలహీనం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఆమె బలవంతులం అయితే ప్రభు యొక్క అవసరతే లేదు కదా, అవునా? కనీసం ఇదన్నా అర్థమైందా మీకు? ఈ ఒక్క పాయింట్ అర్థం కాకపోతే ప్రయోజనం లేదు, అవునా? మనం పాపులం, బలహీనం కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినాం. మనం నైతికంగా బలహీనం, అవునా? అవునా కదా? స్పిరిచువల్ గా బలహీనం. రోమ పత్రికలో చెప్పండి, మీరు బలహీనం అంటాడు, అవునా? ఎలా బలహీనం? మోరల్ వీఆర్ వీక్, స్పిరిచువల్ వీఆర్ వీక్, అవునా? ఎమోషనల్ వీక్, మెంటల్లీ వీక్, అవునా? చెప్పండి, ఈ 4 విషయాలు ఎక్కడ బలంగా ఉన్నాం? పోనీ ఫిజికల్ గా స్ట్రాంగ్ మనం స్పిరిచువల్లీ బలహీనమే కదా, ఆధ్యాత్మికంగా బలహీనం, మానసికంగా మెంటల్ వీక్, మానసికంగా బలహీనమే, ఎమోషనల్లీ కదా, భావోద్రేకాల పరంగా బలహీనమే, అవునా? రిలేషన్షిప్ లో బలహీనమే, ఈవెన్ ఫిజికల్ గా స్ట్రాంగ్ అంటే అది కూడా కాదు, అవునా? ఎక్కడ మనం బలవంతులు? చెప్పండి, మీ బలం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఆ? దాని భావజాలం వేరు. పౌలు మాట్లాడడం నిజంగా మన బలహీనతలో బలవంతులు ఉండాలా అంటే అర్థం ఏంటి? దాని అర్థం తెలిసి మాట్లాడుతున్న లేఖనం ఈరోజు దాన్ని ఎక్కడెక్కడ వాడేస్తున్నారు లేఖనాన్ని. సో ఇది అండి. సో కాబట్టి ఈ 4 మనస్తత్వాలు మనకి ఏదో రకంగా
మన బలహీనతలు తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి. కాబట్టి మీరు వ్యక్తులను డివైడ్ చేసిన విధి నువ్వు అది మాత్రం చెప్పొద్దు, ముందే చెప్తున్నా. ఓకే, స్టాంప్ వేయద్దు, లేబులింగ్ వేయద్దు. అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ చేసి మన లోపల అవి ఉన్నాయి మనం గ్రహించాలి. ఎదుటి వ్యక్తి లోపల ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, మన లోపల ఉన్నప్పుడు విడిచిపెట్టాలి. ఆమె థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై మేము ఉండాలి, మేము కోరేటి సంఘముగా మేము ఉండాలి. హృదయాసీనుడా నా యేసయ్యా, హృదయాసీనుడా మా యేసయ్యా, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ మా హృదిలోన ప్రవహించని. రాజువు నీవే కదా, మా దా నీ దాసుడనేనే కదా. రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా. ప్రభుని కోసం ప్రతిక్షణం నీ ప్రభుని కోసం ప్రతిక్షణం జీవించుని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ మా హృదిలోన ప్రవహించని. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన స్తోత్రాలు. నీ మహోన్నతమైన కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలని మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది. ప్రియులైన పిల్లల వల్ల నిన్ను పోలి నడుచుకోవడానికి మరెక్కువ కృపను మాకు అనుగ్రహించే మనం వేడుకుంటున్నాం. ఏదో తోటలో ఆదాము వాళ్ళు చేసిన పాపం కారణంగా మీరు ఇచ్చినటువంటి ఏ స్వభావాన్ని ఏ స్వరూపాన్ని అయితే కోల్పోయాం ప్రజలు. తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు ద్వారా తిరిగి మళ్ళీ మాకు ఆ స్వభావంలోకి నడిపించడానికి మీరు చూపుతున్నటువంటి కృపకై నీకు స్తోత్రాలు. ఆ నూతన స్వభావాన్ని ధరించుకోవాలని మాకు నిర్దేశించినందుకే, మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. నీ కుమారుని యొక్క సారూప్యతలోకి మేము మారాలని ప్రభా వాళ్ళు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇది నేర్చుకుంటున్నప్పుడు ఎంతవరకు అవసరం అంతవరకే ఆలోచించడానికి సహాయం దయచేయండి. వాక్యానికి మీరి నీ ఉద్దేశాలను మీరి ప్రభా మేము బయటికి వెళ్లకుండా ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన శోధన మేము ఎదుర్కోవడానికి సహాయం దయచేయండి. మనుషుల గురించి ధ్యానిస్తున్నప్పుడు మాకు తెలియని ఉత్సాహము, ఆత్రము, ఆసక్తి ఉంటుంది ప్రభా. వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాకు ఇంకా కృప చూపించండి. మేము సమతుల్యంగా ఆలోచించడానికి మాకు సహాయం దయచేయండి. ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా, ఎవరిని ప్రభు వేలెత్తి చూపకుండా అర్థం చేసుకొని మా బలహీనతలు గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా ప్రభా మేము మమ్మల్ని నడిపించుకొని వేడుకొచ్చున్నాం. మీ పరిశుద్ధాత్మక శక్తి మాకు అనుగ్రహించండి. మీ నడిపింపు కావాలి ప్రభు. నీ లేఖనాలు కాంతిని దాటకుండా ఉండటానికి మాకు మరెక్కువ కృపను సహాయాన్ని అనుగ్రహించండి. మా ప్రార్థన వింటున్నదికే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచ్చు. ఈ వాక్యానికి లోబడే స్వభావాన్ని తెచ్చు. మారాల్సినటువంటి ఔషధను గ్రహించడానికి కృప చూపించు. ప్రతి ఒక్కరి వారి బలహీనతలను గుర్తెరిగి ప్రభ విడిచిపెట్టడానికి ఇంకా సహాయం తెచ్చు. మా ప్రార్థన వినడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరందరినీ మీ చేతులకు అప్పగించు. యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను తండ్రి.
ఆమేన్.